शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे सदा सत्त्वरूपं चिदानन्दकन्दं जगस्थं भवस्थानतं हारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुसाईनाथं गुरुर्ब्रह्मा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अंबनवांबुज्वलकरांबुज शारद चंद्र चंद्रिकाडंबर चारुमूर्ति प्रकटस्फुटभूषण रत्नदीपिकाचुंबितदिग्विभागिन सुसुक्ति विविक्त निज प्रभाव भावांबर वीधि विश्रुति विहार ममं कृपचूडु भारती। పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్రలో ఉన్న కథలు, అక్కడ హేమాడి పంత్ గారు మనకు అందించిన ఆధ్యాత్మికమైన విషయాలు, అప్పట్లో బాబా భక్తులు పొందిన అనుభవాలు, ఇప్పుడు మనం పొందుతున్నటువంటి అనుభవాలతో మననం చేసుకుంటూ అంటే ప్రత్యేకంగా ఎక్కడైతే మనకు ఇప్పుడు 616వ జ్ఞాన యజ్ఞం ప్రారంభమవుతున్నది 5 రోజుల పాటు. అయితే ఈ మామూలుగా అయితే ఒక ఇల్లు ఏదో అంటాం, కానీ ఈ క్షేత్రానికి ఒక విశేషత ఉంది. మీకు తెలుసది, చెప్పనక్కర్లేదు. నేను ఒక రోజు 2 రోజులు ఒక వారం రోజులు ఏదన్నా ఒక కార్యం చేయాలంటే చేస్తాం, కానీ 108 రోజులు రికార్డ్ పెట్టలే ఇక్కడ. అదేదో ఇన్వర్టర్ పెడితే కరెంటు పోయినా కూడా బాగుతూనే ఉంటుంది. అది కాదా చక్కగా అంటే ఇవి ఎట్లా అయిపోయిందంటే అమ్మా, సాంకేతికత మనకు బాగా అలవాటేటికి దాన్ని వాడుకోవడం తప్పు కాదు. తప్ప అది పక్క పెట్టండి. మనము ఏది చేసినా యాంత్రికంగా కాకూడదు, మనస్ఫూర్తిగా జరగాలి. పూజ కానీ లేకపోతే వినడం కానీ చెప్పడం కానీ ఏదైనా సరే మనస్ఫూర్తిగా జరిగేదానికి మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ను వాడుతున్నాము, అది యంత్రమే. ఇక్కడ మీరు వచ్చి కూర్చుంటున్నారు, బయట వర్షం పడుతున్నది, అయినా వచ్చారు. అందరూ పెద్దవాళ్లే దాదాపుగా. కానీ మనకి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ, అబ్బో చూడు ఇంత వర్షంలో కూడా ఆయన వచ్చాడే, అందరం కూర్చున్నామే, చక్కగా ప్రశాంతంగా ఉందే, ఏం వినబోతున్నాం, ఏం చెప్తారు. ఇది చూడు, ఉత్సుకత ఇన్స్ట్రుమెంట్కి ఉండదు. ఎట్లా ఉంటుంది అది, మనుషులు ఎదురుగా ఉండాలి, నాకు ఆ ఉత్సుకత కలగాలి, మీకు ఆ శ్రద్ధ ఉండాలి. అట్లానే 1 రోజు 2 రోజులు కాదండి, 108 రోజులు నామ సంకీర్తన క్షేత్రం. అందుకనే హేమాడి పంత్ గారు సచ్చరిత్రలు అంటారు, షిరిడి ఒక స్థలం. ఇప్పుడు మీ వైదేహీ నగర్ లాగా ఇదొక స్థలం, ఇదొక బస్తీ కాలనీ అంటారు. షిరిడి కూడా ఊరి పేరు అది, కానీ అది క్షేత్రం అయింది అన్నారు. ఎందుకు అవుతుంది క్షేత్రం? ఏదో కారణాలు ఉండాలి. ఏమిటా కారణం? ఒక్కటే కారణం, ఇంకా వేరే కారణాలు ఏమీ కాదు. కొన్ని క్షేత్రాలు ఉంటాయి, దానికి అనేక కారణాలు ఉంటాయి. అంటే అక్కడ గుడి కావచ్చు, అక్కడ గురువుగారు ఉండొచ్చు. ఇప్పుడు కంచి ఉందమ్మా, అక్కడ కంచి ఆశ్రమం ఉంది, అట్లా అమ్మవారు ఉంది, అట్లా బల్లి ఏదో అంటుంటారు. అంటే ఒక్కొక్క క్షేత్రంలో 2-3 ఉంటాయి. కానీ షిరిడి అనేటువంటి క్షేత్రం అని ఆ ఊరు ఏదైతే ఉందో, ఆ ఊరిలో ఉండేటువంటి ఆ పరిసరాలు కానీ అవి కానీ ఈరోజు లక్షల మంది, వేల మంది, అది పక్క పెట్టండి. ఒకప్పుడు చాలా చిన్న పల్లెటూరు, మరి దానికి అంత పేరు ఎందుకు వచ్చింది? కారణం ఒకటే, అక్కడ అండ్ ఒక పెద్ద శివాలయం ఉందండి, అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉందండి, అక్కడ ఒక ఆశ్రమం ఉందండి, ఏమీ లేవు. ఒక మామూలు వ్యక్తి, అంటే మామూలు వ్యక్తి అనే కంటే కూడా అసలు ఆ ఊర్లో ఆదరణ లేనటువంటి వ్యక్తి, చాలామంది ఆయనను ఇబ్బంది పరిచారు కూడా. మరి ఆయన దాదాపుగా భౌతికంగా 60 సంవత్సరాలు ఉన్నారు అక్కడ ఉన్నారు. మరి దానికంత పెట్టి రావడం ఎందుకు? అదే మీ కాలనీలో కూడా చాలామంది ఉండొచ్చు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వయసు కలిగి ఏదో ఉన్నా. కానీ ఆ వ్యక్తి కారణంగా ఆ బస్తీ కానీ ఆ కాలనీ కానీ, ఆయన ఉన్నారు సార్, మల్లికార్జున గారు ఉన్నారు సార్, ఇట్లా అట్లాగా ఒక వ్యక్తికి వచ్చినటువంటి దీంట్లోనే మరి ఒక వ్యక్తి కాదు, ఆయన మహాత్ముడండి.
ఎందుకు వచ్చింది? అది క్షేత్రం అయిపోయింది. ఎందుకయింది? క్షేత్రం కావడానికి కారణంగా మనం చెప్తానంటే స్థలము క్షేత్రము. ప్రధానంగా అక్కడ ఉండే ఇండ్లు కానీ అక్కడ ఉండే మనుషులు కాదు. ఎందుకు కాదు అంటే ఆ ఇండ్లు కానీ మనుషులు కానీ మామూలుగానే ఉంటారు, కానీ ఆ క్షేత్రం అని పిలువబడడానికి కానీ ఆ పేరు రావడానికి కారణం అక్కడ ప్రత్యేకించి క్షేత్రం అనే పదం వాడాలంటే ఆధ్యాత్మికమైనటువంటి ఒక పునాది ఉంటుంది. పునాది కనపడదు మనకు, కానీ ఈ పునాది మాత్రం అంటే ఆధ్యాత్మికమైన వాతావరణం. ఇది క్షేత్రం అండి, ఇది ఇల్లు కాదండి. ఎందుకు? ఇక్కడ బయటికి కనిపించని పునాది కనిపిస్తుంది, అది కనిపించదు, అది పునాది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆధ్యాత్మిక ఆలోచన ఆ దంపతుల్లో కానీ వచ్చేవాళ్ళలో కానీ లోపలికి ఆ వాతావరణం వచ్చినప్పుడు ఇది ఇల్లు కాదండి, ఇది ఆశ్రమం అండి, ఇది నిజంగా గుడి లాంటిదండి. అంటే అలాగే ఈ క్షేత్రం ఇప్పుడు ఎక్కడైతే 616వ జ్ఞాన యజ్ఞం జరుగుతున్నదో నామ సప్తాహం అది ఎన్నండి 108 రోజులు చెప్పడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. సరే, అట్లాంటి ఆస్థానంలో నా స్వార్థం ఏంటంటే ఒక 5 రోజులు మననం చేసుకుందాం అంటే ఇంతకుముందు జరిగాయి ఇక్కడ. అందుకని వ్యక్తిగతంగా నాకుండేటువంటిది అంటే కొన్ని క్షేత్రాలలో నాకు అది ఆశీర్వచనం అవుతుంది. ఇప్పుడు ఈ స్వామి వీళ్ళ పుణ్యమని కాశీలో, అట్లాగే కొన్ని క్షేత్రాలు ఇప్పుడు రామేశ్వరంలో, అంటే క్షేత్ర బలం ఉంటుంది అక్కడ. స్థాన బలమే కానీ తన బలమే కాదురా అంటారుగా ఆయన. అట్లాగే ఈ క్షేత్రంలో ఒక 5 రోజులు నామం విన్నాం, నామం నేను విన్నాను 108, కానీ నామంతో పాటు ఆమె మనసులో ఉండేటువంటి ఆలోచనలో తత్వం కూడా ఆమె అనుభవిస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది. ఆ తత్వం దేని ద్వారా వస్తుంది? సచ్చరిత్ర వల్లనే వస్తుంది. కాబట్టి ఆ తత్వాన్ని మననం చేసుకోవడానికి అనుగుణంగా 616వ జ్ఞానయజ్ఞంలో పద్మావతమ్మ గారింట్లో ఈరోజు ప్రారంభమవుతుంది. నాకు ఇక్కడి నుంచే అమ్మ చెప్పిందో మరి కళ్యాణ్ గారు చెప్పారో, మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఈ సచ్చరిత్ర చెప్పే దీన్ని ఇది అంటే సచ్చరిత్ర ప్లస్ కాశీలో వీరు ఏర్పాటు చేసినప్పుడు ఈశావాస్యం, సచ్చరిత్ర ఈశావాస్యం, అట్లా షిరిడీలో అట్లానే ఇక్కడ ఈ 5 రోజుల పాటు మనం సచ్చరిత్రను అన్వయం చేసుకుంటే, అంటే సచ్చరిత్రలో కథలే అవసరమైంది అప్పుడప్పుడు భాగవతం రామాయణంలో కావచ్చు, కానీ ప్రధానమైనది సచ్చరిత్రే. అది కూడా హేమాడి పంత్ గారు రాసిన అందుబాటులో ఇచ్చినవే, వేరే వేరే కాదండి ఎక్కువ శాతం. కాబట్టి మన ఏమిటది విషయం ఏమిటి? మాతృప్రేమ. నాకు నిన్న మాతృప్రేమ సచ్చరిత్ర అనే దాని గురించి చెప్పాలి అంటే వింటారు మీరందరు, నాకు కూడా ఏదో మా అమ్మ అనుగ్రహం వల్ల చెప్తానేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిగతా విషయాలు ఇవి కానీ మాతృప్రేమ సచ్చరిత్ర వలన కలుగుతున్నదా? అదే మాతృప్రేమ అనేటువంటి సచ్చరిత్ర వలన అంటే సాయిబాబా యొక్క తత్వము మాతృప్రేమతో సమానమా అని ఏదైతే మనం ఉందో ఆ విషయము ప్రధానంగా నాకు అనిపిస్తుందమ్మా. మనకు అనుభవం ఉంటేనే దాని గురించి మనం వింటాం. రుచి అనేది ఎట్లా ఉంటుందంటే చాలా తీయగా ఉంటుందండి. స్వీట్స్ ఇచ్చారు నాకు, అది తిన్న వాళ్ళకి కానీ తినే వాళ్ళకి కానీ తెలుస్తుంది దాని యొక్క అబ్బా బాగుంటుందండి చెప్పండి సార్, ఇవ్వండి సార్ నాకు. అట్టని సచ్చరిత్ర అనేది నిజంగా అది మాతృప్రేమే, అదేది వేదాంతం కాదండి. నేను ఏదో చెప్తుంటే ఈశావాస్యము కష్టపడాలి, లేదా మొన్న షిరిడీలో జరిగిన విషయం పురుషార్థాలు అని అనుకున్నాం. ఇవన్నీ కాస్తంత మాతృప్రేమ కష్టపడాలా అంటే తల్లి ప్రేమ, ఆ తల్లి ప్రేమ లాంటిదే సాయిబాబా. మరి సాయిబాబా అంటున్నారు, మరి సచ్చరిత్ర అంటున్నారు. సాయిబాబా అంటున్నారు, సచ్చరిత్ర అంటున్నారు. అమ్మ ఎప్పుడైనా ఇప్పుడు మొదట్లోనే నేను ముందు గుర్తు చేసుకున్నాను, ఏదైనా సరే మనం గుర్తుండాలి, రాసుకోవాలి. అట్లానే సాయిబాబా ఎలా ఉన్నారు, సాయిబాబా ఎట్లా ఉండినారు, సాయిబాబా ఎట్లా జీవించాడు, ఎట్లా ప్రవర్తించాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడలేం. సాధ్యం కాదుగా. ఎవరైనా పోయిన వాళ్ళ గురించి మనం అది కూడా సాయిబాబా గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అది ఎట్లా సాధ్యమవుతుంది? అక్షర రూపంలో ఉండాలి.
అందుకని ఎందుకో గుర్తుకొచ్చింది. అక్షరం అంటే మీకు బాగా చదువుకున్న వాళ్ళే కాబట్టి నేను చెప్పనక్కల్లా. అక్షరము అంటే క్షరము కానిది, అంటే తగ్గిపోనిది అని అర్థం. కానీ అక్షరం ఎప్పుడైనా క్షరం కాకుండా ఎందుకు ఉంటుందండి? దాని మీద నూనె పడ్డా నీళ్ళు పడ్డా పుస్తకం కాస్త ఖాళీ. గుర్తుపెట్టుకోండి, అక్షరం అంట. అంటే ఈ అక్షరం అనేటువంటి దానికి ఏదంటే మరి సంస్కృతంలో ఆ రకంగా అక్షరం అంటారు కదండి, అంత తప్ప కాదక్కడ. అక్షరముగా అది ఏర్పడింది అంటే తద్వారా ఎవరైతే మానసికంగా మంచి ప్రేమతో దాన్ని కనుక అది చూసి మననం చేసుకుంటారో అది వాళ్ళకి అక్షరం. మిగతా వాళ్ళకందరికీ క్షరమే. అరే నువ్వు సచ్చరిత చదువుతున్నది, అది అక్షరం రా. అది క్షరం తగ్గిపోదు. సచ్చరిత్ర అనేది అంటే ఎట్లా అవుతుంది? అది ఏమవుతుందంటే ఆ సచ్చరిత్ర అనే పేరుతో అక్షర రూపంలో ఎప్పుడైతే హేమాది పంత్ గారి ద్వారా జరిగిందో అది ఏమైపోయింది? వాంగ్మయ రూపమైంది. ఒక రూపం మారిపోయింది. సాయిబాబా ఒక రూపం ఉన్నాడు, ఆయనకు ముక్కు, మూతి, కళ్ళు, చెవులు, తలగుడ్డ, ఇదంతా రూపం. అది ఏది? భౌతిక రూపం. మరి భౌతిక రూపం లేదుగా. అప్పుడు ఏం కావాలి మనకు? వాంగ్మయ రూపం కావాలి. వాంగ్మయ రూపం ఎట్లా వస్తుంది? అక్షర రూపంలోనే వస్తుంది. ఈ దంపతులు ఇద్దరు వచ్చారట ఎక్కడెక్కడ సాయిబాబా గుళ్ళో జ్ఞానయజ్ఞం జరిగితే. రూపం అంతా గుర్తులేదు ఈ తల్లి వీళ్ళ ఆయన. కానీ ఇప్పుడు అబ్బా ఇట్లా చేశారండి, ఇట్లా జరిగిందండి అంటున్నప్పుడు ఎవరిదో ఏ రూపం వస్తుందండి? ఆయన రూపం వస్తుంది. ఆయన గురించి గుర్తు చేసుకుంటే ఎలా వస్తుంది? ఆ ఫోటో కానీ ఆయన గురించి రాయబడిన పుస్తకాలు కానీ, అంటే అది అక్షర రూపంలోకి వచ్చిన వాంగ్మయం. అది అంటే రూపం మారిపోతుంది అంతే, దానికి దీనికి తేడా లేదు. అందుకని చూడండి, మీరు వినుంటారు చాలాసార్లు, ఆయన గురువు గారు అనుకుందాం, నమస్కారం చేస్తాం, ఎక్కడికో వెళ్తారు, మా నాన్న ఫోటో చూపిస్తారు, నమస్కారం. ఎవరు చేశారండి? ఆయన చేయలేదుగా, ఆయన కాదుగా అనమే. ఆయన ఫోటో చూసినా, ఆయన గురించి ఏ పుస్తకం చూసినా పవిత్రంగా దాని కళ్ళకి ఎందుకు అద్దుకుంటున్నాం? అర్థం అంటే అదేమో భౌతికం. భౌతికం ఎప్పుడైనా నశ్వరమే, అక్షరం కాదు. అది బాగా గుర్తుపెట్టి, ఇదే సైన్స్ అంటే నా భౌతికం, మీ భౌతికం, ఎవరిదైనా సరే ఇది వెళ్ళిపోయేదే. కానీ అక్షరం పోదు, వాంగ్మయం పోదు. అక్షరం అంటున్నారు కదండి, మీరు పోతుంది కదా, అది పోతుంది. కానీ ఎప్పుడు పోతుంది అది? కానీ మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అక్షరాలను చదువు, సాయిబాబా ఇట్లా ఉండినారా, నిజంగా ఉన్నారా కాదు, నా పక్కనే ఉన్నాడు, ఇగో చదువుకుంటుందని నాకు అర్థమైంది. ఈ అక్షరం ఏమైంది? నీకు వాంగ్మయ రూపంలో నీకు అది ఆ సగుణ రూపాన్ని నీకు కళ్ళ ముందు కల్పించేటట్టుగా చేస్తుంది. అందుకని అక్షరం అనేదాని అర్థం అది. బాబా చరిత్ర ఈ రకంగా ఉంది, ఈ అధ్యాయంలో ఇట్లా రాశారు, అది అక్షరమే. అక్షరమే కదండి. కాకపోతే మనం తెలుగు అని మరాఠీ అంతే, సంస్కృతం కావచ్చు, ఇంకో హిందీ కావచ్చు, అది అక్షరం. కానీ అక్షరం ఎప్పుడూ కూడా ఒక రూపమే. ఏ రూపం అది? వాంగ్మయ రూపం. ఇంకా నేను ఇప్పుడు ఈ తల్లి పుణ్యమాని, మీ అందరి పుణ్యమాని గుర్తు చేసుకున్నాను. వాంగ్మయ రూపాన్ని మనం ఎలా ఎలా సంబోధిస్తామండి? అమ్మవారండి, తెలుసు కదా, అమ్మవారు సరస్వతి స్వరూపం, అంతే కదా, అమ్మవారే ఆమె. కాబట్టి ఇప్పుడు తల్లి ప్రేమ అంటున్నావు, సచ్చరిత్ర అంటున్నావు. సచ్చరిత్ర ఏమిటి? వాంగ్మయ రూపమైనటువంటి బాబాయి. ఇంకా తేడా లేదు. అది తేడా ఉన్నదనే ఆలోచన వచ్చిందంటే మాత్రం చాలా పొరపాటమ్మా. ఆయన ఏదైతే అక్షరంలో పెట్టాడో ఆ అమ్మవారు ఆయన చేత అది పెట్టించింది అంతే. ఇప్పుడు ఇది అమ్మవారిగా వచ్చిందో అది వాంగ్మయ రూపమేగా. అయితే అందుకనే అమ్మను మనము చాలామంది మనం గుర్తు చేసుకుంటాం. ఆమె ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, మనకు తెలుసు ఇవి. అంటే శక్తి ఆమె, మిగతా రూపం లేనిది లేదు అక్కడ. ఆ రూపం లేనిదంతా శివమే ఉంది. ఉన్నాడు బాబా ఏ రకంగా? శివుడిగా మన కళ్ళకు కనిపించాడు ఆయన, కానీ శక్తి స్వరూపంగా కనిపిస్తున్నారు ఇప్పుడు. అది ఏటా శక్తి? వాంగ్మయ రూపమైన అమ్మవారి శక్తి, ఇచ్ఛాశక్తి. ఆ బాబా చరిత్ర వినాలండి, అది ఇచ్ఛాశక్తి.
కానీ ఉన్నాడు ఆయన లేడుగా. అక్షరూపంగా ఉండేదాన్ని మళ్ళీ అక్షరం కదండి అది, నా దగ్గర ఉందా, మననం చేసుకో ఆ పుస్తకం చదివి చదివి చదివి. ఇప్పుడు ఏమిటంటే ఏమండి విష్ణు సహస్రనామం అక్షరాలేగా కాదు, విష్ణు సహస్రనామం యావత్ విశ్వంలో విష్ణుమూర్తిని మనకు గోచరించేస్తుందండి. ఎలా అవుతుందండి అంటే నువ్వు ఆ రకంగా చెప్పంగా కదా, అదిగా అంతేగా. ఏదైనా భాగవతం కానీ ఏదైనా అక్షర రూపంలో పెడితే దాన్ని ఆ తర్వాత మననం ఆయన మాట్లాడితే చాలు రామాయణమేనండి. ఆయన వాల్మీకేనండి. నేను వాల్మీకిని కాలేదు, నాకు చెప్పేవాడు వాల్మీకి కాలేడు. కానీ ఎందుకంటున్నామంటే ఎప్పుడైనా ఆ వాంగ్మయ రూపంలో వచ్చిన దాన్ని ఎవరైతే మళ్ళా చూడండి, పాండిత్యం కాదు. దయచేసి నేను కొన్ని విషయాలు నాకు కూడా అది ఇబ్బందిగా ఉంటుంది, మర్చిపోతాను ఏం చెప్పబోతున్నానో. వాంగ్మయం అనేటువంటికి పాండిత్యం చూపిస్తారు. అక్షరం అటులాగి ఇటులాగి దాని అంతము అంత మనకి అది ఏది దాని మీద ప్రేమ కలగకుండా ఏవేవో శబ్ద ప్రావీణ్యత ప్రాస ఏవేవో చెప్తారు. ఇది కూడా వాంగ్మయమే. అందుకని నలువకు 4 నాలుకలట అని పోతన గారు రాస్తారు. అమ్మ గురించి చెప్తూ, నలువకు 4 నాలుకలట నర్తన మాటడి నీ తను ప్రభుల్ తలకొక వింతగతులై మరపించిన మోసపోయి బుధుల్ వాదన చేస్తుంటారు. ఎవడికి వచ్చినట్టు వాడు మాట్లాడుతుంటారు. ఏంటి ఆమెగా, ఆమె నవ్వితబ్బా, ఆమె ఏదో ఏడ్చింది, ఏంటి ఇదంతా వాళ్ళకు వాళ్ళు కొట్టుకుంటున్నారే తప్ప చిన్నగో అంటే నువ్వు అట్లా వీళ్ళు కొట్టుకుంటున్నా వాదన చేస్తున్నా తిన్నగో నీదు మోము మమ్మల్ని చూపుతున్నా ఆయన భారతి అమ్మా, మమ్మల్ని ఏదో పాండిత్యం తెలివితేటలు, ఆయన ఇట్లా రాసుంటే బాగుండేది, ఈయన ఇట్లా రాసుంటే బాగుండేది, అమ్మవారి ఇట్లా అందుకని హేమాడి పంత శబ్దజాలంలో పడకండి దయచేసి. పాండిత్యం ఉంటే వినండి, చేతనైతే ఏమనకండి అంటే. ఎందుకంటే అది కూడా కొన్ని విషయాలలో మనం పాండిత్యం వినాలి. కొన్ని విషయాలలో మీకు తెలుసు, ఏదన్నా ఒక పండిత సదస్సు జరుగుతుంది, అప్పుడు పాండిత్యం ఉండాలి. ఎందుకు వచ్చావా ఇక్కడికి అంటారు. అది కానీ ఇది పాండిత్యము శబ్దజాలము వాంగ్మయం కాదు. వాంగ్మయమే, కానీ దీనికి ప్రధానమైన పునాది ఏమిటి? ఆధ్యాత్మికత. అంటే భగవంతుడికి సంబంధించిన అపౌరుషేయమైన, అంటే నీలో భగవంతుడున్నాడు, సర్వజీవులలో భగవంతుడున్నాడు. సర్వజీవులలో ఉండే భగవంతుడు, ఆ కనిపించకుండా ఉండే మహాత్ముడు గురువైనటువంటి ఆయన గురించి నువ్వు మననం చేసుకున్నప్పుడు పాండిత్యం వద్దురా నాయన, వాదం చేయకురా నాయన. ఆయన ఎవరు? ఆయన అమ్మవారి. ఎందుకంటే నీకు కనిపిస్తున్నది, నీ చేత మాట్లాడిస్తున్నది, నీ చేత చెప్పిస్తున్నది. మాట రాదమ్మా, నాకు రాలేదుగా 6 నెలలు. మీకెవరికి తెలియదు, అనుభవం లేదు. ఈ కాళ్ళకి తన నొప్పులు ఉంటేనే స్వామి అడిగారు ఎట్లా ఉందని. అది మీ అమ్మో, అది చూసుకుంటే ఇది నాకు చాలా సింపుల్గా అనిపిస్తున్నది. మాట రాదు, ఏంటమ్మా. అందుకనే వాక్ స్వరూపాన్ని ఏంటితో పోలుస్తారంటే పెద్దవాళ్ళు అగ్నితో పోలుస్తారు. అగ్ని వెలిగిస్తే, అగ్ని పెట్టి చేస్తే వస్తుంది, అది ఆగిపోతుంది. ఈ అగ్ని వాక్ ఆయన నోటించి మాట వచ్చిందంటే స్వామి ఇంకైపోయాడు. అంటే అగ్నికి ఎంత పవర్ ఉందో వాక్ శక్తికి ఎంత ఉంది, అంటే ఇచ్ఛాశక్తి. అమ్మవారు ఆ రకంగా హేమాది పంత్ చేత లేదా సాయిబాబా ఇంతే, అది వాక్ శక్తి. అది అంటే వాక్యజ్ఞం అంటారు హేమాడి పంత్ గారు. నేనున్నాను, 80 ఏళ్ళు బతికాను, వెళ్ళిపోతున్నాను, వాక్యజ్ఞానికి సమాప్తి అంటాడు 52వ అధ్యాయంలో హేమాడి పంత్ గారు. అంటే వాక్ మాట్లాడుతున్నా మాట్లాడలేకపోతున్నానండి. మాట్లాడలేకపోయినంత మాత్రం లేదా ఉంది, అది అగ్ని రూపంలో నేను బయటికి ప్రకటించలేకపోతున్నావు. అదేంటి? అది ఇచ్ఛాశక్తి కాదు, క్రియాశక్తి కాదు, జ్ఞానశక్తి. అంటే నేను మాట్లాడితేనే అందరూ విన్నారు, నా వల్లనే అంతా గొప్ప అవుతుంది అనుకుంటావే, ఆ అజ్ఞానం పోగొట్టుకో, అది జ్ఞానం. చెప్తుంటారు, నేను ఇంత చెప్తున్నా అండి, అది చూడండి ఎంతమంది చక్కగా కూర్చొని వింటున్నారో. బా, ఇది ఏంది?
ఇది జ్ఞానశక్తి కాదు. చెప్పడం అనేది నిజమే, నేను చెప్తున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, మాట్లాడుతున్నాను, కానీ ఇది కూడా అజ్ఞానం పోగొట్టుకోవడానికి ఉండేటువంటి శక్తిని ఇచ్చేది అమ్మవారు. ఏదది? అరే, ఈ అహంకారం పనికిరాదురా, జ్ఞానస్వరూపిణిగా ఉండే. అందుకని సాయి చరిత్రలో తద్విద్య ప్రణిపాతీన పరిప్రశ్న తెలుసు కదా, మీరు చాలాసార్లు విన్నారు. అంటే అజ్ఞానం పోవడమే మనకి జ్ఞానం. మీరు ఎవరో భగవద్గీత లేకపోతే భాష్యం చెప్పేవాళ్ళు, ఎవరెవరో పండితులు తర్కించేసేవాళ్ళు చాలామంది మీరు వినుంటారు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా వస్తున్నాయి. కానీ సచ్చరిత్రను మననం చేసుకుంటూ బాబా భక్తులుగా ఉండేవాళ్ళు జ్ఞానం అంటే ఏమిటి సార్ అనగానే ఆన్సర్ ఇవ్వాల్సింది ఏమిటి? అజ్ఞానం పోవడమే సార్ జ్ఞానం. ఇంకా వద్దు, ఆలోచించడం వద్దనే వద్దండి. జ్ఞానం అంటే ఇదా, అజ్ఞానం అంటే వద్దండి. అజ్ఞానం పోవడమే జ్ఞానం తప్ప వేరే జ్ఞానం లేదు. నాకు విశ్వసహస్రనామాలు వచ్చు, నాకు వేదాలు వచ్చు, నాకు పూజ చేయడం వచ్చు, ఇవంతా జ్ఞానం కాదు. నీలో ఉండే అహంకారం, నీలో ఉండే ద్వేషం, నీలో ఉండే అసూయ, నీతో ఉండే విసుగు, ఇవి పోయినాయనుకో, అంతకంటే వేరే జ్ఞానం ఏంది? అది చాలా చక్కగా హేమాడి పంత్ గారు చందోర్కర్కి బాబా ఎలా చెప్పాడు. మనం సత్యత అంటే ఈ జ్ఞానశక్తి అంటారు చూడండి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి వింటున్నాం, ఇది క్రియ. ఇది కూడా చేయగలుగుతున్నా అంతే. వచ్చాను, వర్షమున్నా వచ్చారు మీరు. ఇది క్రియాశక్తిలో ప్రధానంగా మన శరీరముతో మనం చేస్తున్న పనికి ఆధారం ఏది? శరీరమే. క్రియాశక్తికి శరీరం ఉండాలి. ఇక్కడి నుంచి అక్కడ పోవాలి, ఏదో వాహనం కావాలి, రామేశ్వరం పోవాలి, కాశీ వాహనం లేదు నువ్వేం పోతావు ఎందుకో భావనాపరంగా. దానికేమి టీఏ లెక్కల్లా, టికెట్ లెక్కలు ఏం అక్కల. కానీ ఏం పోతాను సార్, కాళ్ళు బాగాలేవు సార్, పోండి ఫ్లైట్లో, డబ్బులు ఉండాలి కదా సార్, ఎన్నో ఉంటాయి. కానీ ఆ క్రియాశక్తి కూడా నువ్వు పోయిరామ్మా, ఎందుకు కాళ్ళు బాగాలేతే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాలే అని కొడుకు ఎవరో చెప్పా. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? అమ్మవారిదే. నీకు ఆ సమయానికి ఇట్లాంటి వాళ్ళు ఎవరు నీకు అందుబాటులో వచ్చి ఎందుకమ్మా ఇప్పుడు ఇబ్బంది పడతావు, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళొస్తే నేను వెళ్ళొచ్చిందే అన్నారు అనుకోండి. నిజంగానండి మేము అనుకోలేదు, మా అబ్బాయి ఇట్లా అంటాడని, మా ఆయన అట్లా అంటాడని. ఇది క్రియాశక్తి. అది ఏ రూపంలో మనకు ఆ ఉత్సాహం కలుగుతుంది? ఎందుకంటే ఈ శరీరాల్లో సత్తు అనేది ఎట్లాంటిదంటే, ఈరోజు డేటు 17, 18 అంటే ఒకరోజు తగ్గిపోయినట్టే. అంటే శరీరానికి కూడా ఒకరోజు శక్తి తగ్గిపోయినట్టే. అది మనం ఆలోచించుకోం. సార్ పెరిగిపోతున్న సార్, ఇదే పెరగడం. అప్పుడు ఈ క్రియాశక్తి ఏదైతే ఉందో, మీకు వయసు తగ్గిపోతుంది, అది తగ్గదుగా. కానీ ఆ క్రియాశక్తిలో అమ్మవారి యొక్క అనుగ్రహం ఎట్లుంటుందో పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఆ క్రియాశక్తిని అనుగుణంగా చేసుకొని జ్ఞానశక్తి ఇస్తుంది. ఇంత పెద్దవాడిని ఇంక నేను అనుభవించాలా, అందరూ బాగుపడాలి. నాదేముంది, ఏదో చాతనంతవరకు కాసేపు మాట్లాడతాను, తర్వాత మీరు చెప్పేది వింటాను. అది అజ్ఞానం పోగొట్టుకున్నాం. నేననేటువంటి ఆ అజ్ఞానం పోగొట్టుకుని ఆ జ్ఞానశక్తిని ఇచ్చేది అమ్మవారు. కాబట్టి ఈ మూడు ఏది, ఇటు ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, ఈ మూడింటిచ్చే అమ్మవారి స్వరూపమే సచ్చరిత్ర. మాతృప్రేమ అంటాం చూడు. అమ్మవారు అనగానే మనకు చాలామందికి, నాకు కూడా చాలామందికి సహజంగా మా అమ్మ ఎంత, ఆ అమ్మ అంతే. ఈ అమ్మ అంటే మీ అమ్మ కానీ మా అమ్మగారు కానీ శరీరాన్ని 9 నెలలు కడుపులో ఉంచుకుంది అంతే. బయటపడి తప్పదు కదా, లోపల ఉంటే అది పెద్ద రోగం. అంతే కదా, మరి ఎవరికైనా అంతే, ఏ తల్లికైనా అంతే. కాబట్టి అలా బయట పడేసిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇంకా వీడికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పోతాను, ఆమె పని అయిపోయింది, ఇంకా తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏ రోజు నువ్వు పుట్టావు అనుకుంటే ఆ రోజు నుంచే ఈ జీవిక స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పోతానా అని అప్పుడు అనిపిస్తుందిలేండి, ఆ పసితనంలో మనకు అనిపిస్తుంది. అంటే ఆమెది ఏంటి అంతవరకే. ఏ తల్లి భౌతికంగా నీకు కడుపున పెంచుకొని చేసిన ఈ తల్లి, ఆమె ప్రకృతి పరంగా ఏం చేయాలో చేసేసింది. కానీ ఆ తల్లి అలా కాదండి. ఈ తల్లి ఆ తల్లి ఒకటే అని అంటున్నాం, కాదంటల్లా. కానీ ఇక్కడ ఈ తల్లి నీకేమిస్తుంది?
ఆ తల్లి యొక్క, ఆ తండ్రి యొక్క, ఆ స్వామి, ఆ గురువు యొక్క ఆ శక్తి ఏమిటో నీకు తెలియజేయడానికి ఒక ఆధారమైన ఒక ఒక ఉనికి నీకు ఇస్తున్నది. ఏంటది? శరీరం. ఇది లేకపోతే నువ్వేం మాట్లాడతావు, నువ్వేం నడుస్తావు, నువ్వేం పోతావు? కొంతమంది 70 ఏళ్ళైనా దాని గురించి ఆలోచించనే ఇచ్ఛాశక్తి ఉండదే. కొంతమందికి క్రియాశక్తి ఉండదు. అంటే వాళ్ళ యొక్క స్థితిగతులకు ఎట్లా ఉన్నా కూడా అమ్మ చేసింది కదా, ఈ అమ్మ కాదు, అమ్మ అది ఆ ఆధారమే లేకపోయిందంటే, నాకు ఇవ్వకపోయింటే. అందుకని హేమాది పంత్ అంటారు, మా అమ్మ నాకు చాలా గొప్ప, నిజంగా మర్చిపోలేను. కానీ ఆమెకు నేను ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశానంటాడు. అదేంటి ఆమెకు అంటే ఈ కుంటి దానిలాగానో, కుంటి వాళ్ళలాగానో పుట్టి, ఎంతమంది పుడతారు పుట్టుకతో? కళ్ళు లేకుండా పుట్టి, వికలాంగిగా పుట్టి, మా అమ్మ జీవితకాలం అంతా వీడు ఎట్లా బతుకుతాడా కదా. వాడు బాగుంటాడండి, బాగా అందగాడుగా, బాగా శక్తి. ఒకడేమి ఇట్లా ఉంటాడు. వీడి గురించి ఆ తల్లికి బాధ ఎప్పుడు. వీడు బాగానున్నాడు, వాడు ఏమైపోతాడో. చూడండి, అంటే అమ్మ చూడండి, అంటే మనకు ఇంత ఈ శరీరం ఉంది, కాళ్ళు, చేతులు, ఒళ్ళు, ఇది పెరుగుతున్నది కదమ్మా. ఆ పెరుగుతుంటే మా అబ్బాయి పెరుగుతున్నాడండి అనుకుంటుంది తప్ప, ఇట్లా పెరిగిపోయినవాడు రేపు పోవాల్సిందేగా, మా ఆయన పోయినట్టు లేకపోతే నేను పోయేటట్టు అనుకోదండి. అది ఈ తల్లికింది. ఏ తల్లి? నన్ను కడుపును పెంచింది. కానీ ఆ పరాశక్తి, ఆ తల్లి ఏం చేస్తుందట? అమ్మా, నువ్వు ఉనికిని సాధించావు. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరంతో ఆ గురువు యొక్క, ఆ మహాత్ముడు సాయిబాబా యొక్క ఇచ్ఛాశక్తి ఏమిటి? సచ్చరిత్ర ద్వారా మననం చేసుకుంటా బాబా. సచ్చరిత్రనే నేను ఎప్పుడు, నాకెక్కడ ఎక్కడికి వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళని, కాశీకి వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా సచ్చరిత్రనే గుర్తు చేసుకుంటాను. క్రియాశక్తి. అబ్బా, ఇన్ని చోట్ల తిరుగుతున్నా, చూడు నా పేరు ఎక్కడ, ఎవరు గుర్తుపెట్టుకోరేందుకు? వద్దు, అది జ్ఞానం. కాబట్టి ఈ తల్లి, ఆ తల్లి అంటే ఆ వాంగ్మయ రూపంలోకి వచ్చేసింది కదా, రూపం మారింది. రూపం మారడం అనేది సహజమమ్మా, అది సహజ సిద్ధంగా జరుగుతుంది. అందుకని చెప్తారు చూడండి, సీతాకోక చిలుక ముందు మీకు నేను చెప్పను, అందరూ సైన్స్లు బాగా చదువుకున్నాడు. అంటే రూపం మారిపోతున్నాయి. మరి ఇది మారింది, అంతే వాంగ్మయ రూపంలోకి వచ్చేసింది అమ్మ రూపం. ఈ తల్లి మనకి ఇస్తున్నటువంటి అందుకని వీళ్ళు అనుకున్న ప్రేమ అన్నాం. నేను అనుకుంటాను, ప్రేమ అనే పదం మనకు సహజంగా అలవాటు బట్టి మనం అనుకుంటున్నాం. కానీ యథార్థానికి తల్లి మనకి ఇచ్చేది, మన మీద చూపించేది ప్రేమనాలా, దయానాలా, వాత్సల్యమనాలా? అందుకే ఎట్లాంటిదంటే ప్రేమ అనే పదం వరకే పరిమితం చేసుకున్నామో అది కంత తప్పే. నాకు ప్రేమ ఉంది కాబట్టి చేశాను రా అంటే ప్రేమ లేదు. ఏవా ప్రేమ ఉన్నది అంటే మళ్ళీ డౌట్ వస్తుంది, ఏదో లాభం ఆశిస్తున్నది అన్నమాట. ఎప్పుడైనా చూడండి, అమ్మ ఆ రోజులో బాగా చూసిందండి మా అమ్మ అంటే ఈరోజు ప్రేమ లేదనా, లేకుండా పోతుందా? ఆమె కర్తవ్యం అండి. ఏమిటి నీ కర్తవ్యం అనుకొని పెంచిందా నిన్ను? బాధ్యత అనుకొని పెంచిందా నిన్ను? లేదే. అది ప్రకృతి అండి. కానీ ప్రేమ అనే పదం ఎందుకు వాడుతున్నామంటే అది సహజంగా ఎక్కువగా మనకు ఏంటి, ప్రతిదానికి అవిగ్రహం అండి. ఎంతైందమ్మా? అదే దృష్టి. ఆ దండండి ఎంతైందమ్మా అంటే ప్రతిదాన్ని కౌంటింగ్, దేంతో? డబ్బులతో. అట్లాగే ప్రేమానంగానే ఎంత ప్రేమో ఇప్పుడు లేదండి. అంటే ఒకప్పుడు నుండి ఒకప్పుడు పోయేది ఏమైనా సెల్ ఫోన్లో ఛార్జింగా? కాదు కదా. కానీ అది కాదు. మరి వాడుకలో అది ఉంది కాబట్టి మనం వాడుతున్నామే తప్ప యథార్థంగా ఈ తల్లి ఇది మనకు ప్రకృతి సహజంగా మన శరీరాన్ని ఇచ్చింది తల్లి ఇంతవరకే. అంటే ఆమెకుండే పరిమితులు. కానీ ఆమె అది అపరంపరంగా, అంటే నీ ప్రాణం పోయినా కూడా తర్వాతి స్థితిలో కూడా నీకు నీ స్థితిని తెలియజేసుకునే దాని స్థితిని ఇచ్చేది ఆమె. కాబట్టి ఆ తల్లి యొక్క తత్వమే ఇక్కడ మనం సచ్చరిత్రలో హేమాడి పంత్ గారు చెప్పిన ప్రకారం బాబా ఇక్కడ ఇంత నేను అమ్మవారి గురించి చెప్పి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని ఇవన్నీ మనం గుర్తు చేసుకున్నాం.
మరి బాబా దగ్గరకు వచ్చేటట్టు మనం గురువు అంటున్నాం, సద్గురువు అంటున్నాం, మహాత్ముడు అంటున్నాం. మరి తల్లి ప్రేమ అని ఏ మహాత్ముల గురించి కానీ ఏ గురువు గురించి కానీ చెప్పరు కదండి. ఇదే అంటే తల్లి ఏమనుకోవద్దు, నేను కొత్తవేవో మీరు మనసులోకి ఆలోచన. ఎక్కువ శాతం ఇప్పుడు శృంగేరి స్వాముల వారి దగ్గర పోతాం, ఒక గురువుగారి దగ్గర పోతాం, తల్లి ప్రేమ గురించి చెప్పరు. వాళ్ళు ఏదో చెప్తారంతే, అమ్మవారి గురించి చెప్తారు, వేరుగా చెప్తారు. అది కానీ గురుతత్వంలో లింక్ చేయరు. ఇక్కడేంటండి, అందుకని సచ్చరిత్ర హేమాడి పంత గారు ద్వారా అందింది. మిగతా వాళ్ళు చాలామంది రాశారు, ఇప్పుడు కూడా రాస్తున్నారు కొంతమంది మహానుభావులు. కానీ ఆయన అనుభవించింది. ఇప్పుడు నేను చెప్పిన ఆ తల్లి ప్రేమ అనేది అనుభవిస్తే దాన్ని మనం మాటలకు రావు. మాటలతో చెప్తే పూర్తి పరిమితం కాదు, అది ఇంకా ఇంతమో ఉంటుంది. అలాగే హేమాడి పంత్ అనే వ్యక్తి బాబా దగ్గర ఆయన సాంగత్యం చేసి, ఆయన సహవాసం చేసి, ఆయన దగ్గర ఉండి సంవత్సరాల తప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఆయనతో పరిచయమైన వాళ్ళతో ఆయన సాంగత్యం చేసి ఏం పొందాడండి అనుభవం. తల్లికి ఉండే ఇంత ప్రేమగా చూస్తుంది అట్లా ఆయనకు పొందిన అనుభవం అది. అందుకని నేను చెప్తున్నా, సచ్చరిత్రను హేమాడి పంత్ రాతంతా కూడా కొంతమంది ఏదో జ్ఞానము, ఏదో శక్తిమంతుడు, ఏవో శక్తులు చూపిస్తాడు, ఏవైనా రాయించు. కానీ హేమాడి పంత్ గారు అమ్ము అది ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మనం, అప్పుడు వాంగ్మయ రూపమైన సచ్చరిత మననం చేసుకోవాలి. మీరు చూడండి, చాలా వరకు ఒక పిల్లికి ఒకేసారి ఎన్ని పిల్లులు పడతాయో మీకు తెలుసు. కానీ ఆ పిల్లులతో ఆ తల్లి ఎప్పుడైనా ఇళ్లలో చూస్తుంటాం మనం. అబ్బా అంటే ఆ దృశ్యాన్ని మనం ఇళ్లలో మామూలుగా ఏదో పులి పిల్లలు అంటే మన దగ్గర ఉండవు, జూ పోవాలి, ఎక్కడ పిల్లులు ఎట్ట కాదే మన ఇంట్లో పెంచుకుంటుంటాంగా. కానీ నిజంగా ఆ పాలివ్వడం కానీ, అవి దగ్గరికి రావడం కానీ, దగ్గరికి రాకుండా ఇది నెట్టడం కానీ, ఇవి నిజంగా ఎవరన్నా చెప్తే చేస్తుందా తల్లి? ఎవరన్నా చెప్తే చేస్తాయా? 6-7 పిల్లులు ఒక్కసారి. ఏదన్నా ఒకటి ఎవడన్నా ఏ కుక్కో ఏదన్నా వచ్చి పక్క లేకపోతే బాబా ఎంతమంది పెంపుడు ఎంతమంది చూస్తుంటామని ఇళ్ళ. ఇది ఎవరు రాశారండి? హేమాడి పంత్ రాశాడు. నేను అందుకని చెప్తున్నా, ఎందుకు రాశాడు హేమాడి పంత్? ఆ తల్లి ప్రేమ అట్లా ఉంటుంది. బాబా దగ్గరికి ఎంతమంది పోయి ఎంత విసిగిస్తున్నారండి. నాకు ఇది కావాలి, నాకు అది లేదు, నాకు ఇది లేదు, వాడికి ఉంది నాకు లేదు, ఇదే కదా. ఎవరో తప్ప. అందుకని ప్రతి పిల్ల పోవాలి, కాసేపు ఆడుకోవాలి, కాసేపు నిద్రపోవాలి, కాసేపు పాలు తాగాలి, ఇంకేంటి. అది ఏంద్రా ఎప్పుడు ఇంతేనా? కోపం వస్తుంది. అట్లా తల్లి పిల్లులను పెంచడంలో ఏ రకంగా ఉంటుంది, ఇంత సహజంగా. నేను కూడా మొదట్లో ఇప్పటికి 40 ఏళ్ళ నుంచి ఇది నాకు మా అమ్మ దయ వల్ల చెప్పగలుగుతాను, మననం చేసుకుంటున్నా. ఏందా పిల్లలు ఏందే గోల అంటే సహజంగా మనం చూస్తాం, కానీ ఆ సహజంగా చూసిన దాన్ని తన గురువు అయినటువంటి సాయిబాబా, ఆయన నమ్ముకున్నటువంటి ఆ ఈశ్వరుడు, ఆ మహాత్ముడు, ఆయన యొక్క ఆ లీలలు ఆయనతో ఉన్న సాంగత్యంలో దీన్ని పోల్చుకున్నాడు. ఏంటి ఎట్లనేది అంటే, ఒక్కోసారి విసుక్కుంటాడు, కోపంతో అంటాడు, ఒకసారి దగ్గర పిలుస్తాడు. ఇదంతా ఏంటి? ఇది తల్లి. ఏ తల్లి? పిల్లుల తల్లి. ఇదేంటంటే ఈ పోలిక సహజంగా దండి. నువ్వు ఏదో కొంతమంది మహాత్ములు పండితులు ఏదో పోలుస్తారు. మనకు అది హంస అంటారు, మానస హంస అంటారు, ఇంకోటి అంటారు, ఏదేదో. అది హంస ఏందో ఎక్కడ ఉన్నదో మనం చూడలేమో. పైన అందరికి కనిపిస్తుందట, కనిపించిన వాడు పుణ్యాత్ముడు అంటారు. ఏమిటి మనకు అర్థం? అయ్యా కాదు, నీ కంటే ముందు నీ ఇంట్లో లేకపోతే ఏం పిల్లలు ప్రాణం తీస్తున్నాయి సార్ మనకు. ఇట్లా ఈ తల్లి తన పిల్లల్ని ఏ రకంగా పెంచుతుంది,
పోషిస్తుంది. ఒక్కటి కూడా దానికి అపకారం కలగకూడదు. వర్షం పడింది అనుకోని సర్దుకుంటాయి. ఎవరైనా చెప్తారా? ఎక్కడైనా ట్రైనింగ్ ఇస్తారా? యూట్యూబ్లో చూస్తుందా? అది లేదే. అంటే సచ్చరిత్ర ఎంత వాంగ్మయ రూపమైనటువంటి అమ్మవారంటే ఆ రకంగా ప్రకృతి సహజంగా సాయి అని పిలువబడిన ఆ మహాత్ముడు ఆ రకంగా నువ్వు ఏదో నాకు సార్ సచ్చరిత్ర నేను 100 సార్లు చదువుకున్నాను సార్, పారాయణాలు ఎన్నో కాదు, సహజంగా నీకు ఇంజెక్ట్ చేస్తాను. నువ్వు నా బిడ్డవమ్మా, బిడ్డవమ్మా అని కాదు, బిడ్డవని నువ్వు అనుకోకుండా నేను నీకు తెస్తా. ఎప్పుడు ఎంతవరకు ఆ తల్లి కడుపున పుట్టాలి కదా. అందుకని మీరు ఇందా చాలామంది వినుంటారు, మీకు పల్లెటూళ్ళు కూడా పెరిగిన వాళ్ళు అందరు, ఎవరు చిన్నవాళ్ళు లేరు. 100 దూడలను పెట్టి, ఆవు దూడలను పెట్టి, ఒక 100 ఆవులను పెట్టి అనుకోండి, వీటిని విప్పారనుకోండి దూడల్ని, తన తల్లి దగ్గరికే పోతుంది. ఇదేంటి సార్? ఇప్పుడు నేను చిన్న పిల్లవాడిని, మా అమ్మని వెతుక్కుంటూ ఎటో పోతాను నేను, నువ్వెవరు బిడ్డ అని వాడు ఎవడో అడుగుతాడు. ఇట్లా మరి ఆవుకెట్టది? ఆవు తన తల్లి పాలు తప్ప వేరే లేదు. ఇది ఎవరు నేర్పిస్తున్నారు? ప్రకృతి. అందుకని హెమ్మాడి పంత్ గారు, బాబా నువ్వు నాకు ఆవు, నేను నీ దూడను. కర్మ సిద్ధాంతం అమ్మ. ఒక పిల్లి కడుపున పుట్టాలన్న అది కర్మ సిద్ధాంతమే కదా. మనం సెలెక్ట్ చేసుకొని పిల్లి కడుపున పుట్టాలేమి, ఏ జన్మలో ఏదో తెలియదుగా. మరి ఆవు, ఇవన్నీ ఏమిటివి? ఇవి కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా జరుగుతున్నాయి కదా. మరి అయినా కూడా ఎంత చక్కగా వాటిని కాపాడుతున్నాయి. నా బిడ్డల్ని కాపాడలేకపోయినానండి, నా బిడ్డల్ని చదివించలేకపోయానండి, బా కొట్టుకుంటుంటాం. మన పిల్లల గురించి మనమే, మన తల్లి గురించి మనమే, మన గురించి మనమే. ఈ ఆందోళన అమ్మా, ఆందోళన ఎంతవరకు ఉంటుంది? ఈ జ్ఞానం ఏదో ఉన్నంతవరకే కాదు. బాబా చూసుకుంటున్నాడన్నా నువ్వు చేయాల్సిన పని చేయాల్సింది. ఆయన ఎట్లా ఆ ప్రకృతి పరంగా, కర్మపరంగా ఏదైతే ఉందో, నా పని అంతే. కాబట్టి ఈ రకంగా అది చూడండి. అంటే ఆవు దూడ, నాకు పెన్షన్ సరిపోవడం లేదయ్యా, సచ్చరిత్రలో ఉందిగా. ఎవడన్నా 60 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి అన్నీ సంపాదించి నీకు 2 పిల్లలు ఉండని 3 పిల్లలు ఉండని సార్, ఆలోచించండి మీరు కాస్త. దాన్ని ఏమంటారు, లాజికల్గా న్యాయపరంగా ఆలోచించండి. ఏనాడు ఏ గురువుకు నువ్వు సేవ చేయలేదు, ఏనాడు ఏ సత్సంగాలు చేయలేదు, వాదం చేస్తావు, పైన నాకు అన్నీ తెలుసు అనుకుంటావు. అట్లాంటి నువ్వు 60 ఏళ్ల తర్వాత నాకు పెన్షన్ సరిపోవడం లేదని సాయిబాబా దగ్గరికి వచ్చావా? వస్తే ఆయన నీకు ఇంకో ఉద్యోగం ఇప్పించాలా? ఏమైనా అర్థం ఉందా సార్? అది గురుతత్వంలో ఉందా అసలు? ఎవరిని చేస్తాడు అట్లా? పైన లౌకికమే. పైన 60 ఏళ్ళు ఉద్యోగం లేనివాడు ఉద్యోగం ఉంది, చేశావు, రిటైర్ అయ్యావు, పెన్షన్ సరిపోతాం లేదని నువ్వు అడుక్కోవడానికి చేతకాక వేరేవాడి చేత అడిగిస్తావా? తెలుసు కదా మీకు కథ. కానీ బాబా ఏమన్నాడు? వీడికి ఉద్యోగం వస్తుంది, పెన్షన్ పెరుగుతుందని కాదు, ఉద్యోగం వస్తుందట. అడిషనల్ మ్యాజిస్ట్రేట్. అది వస్తుందో రాదో? ఈ దూడ చూడండి, అది వస్తుందో రాదో? తల్లి నువ్వు అక్కల్లా వాడొచ్చి పితికినా చుక్క అయ్యాను నేను, తెలుసుగా మీకు. ఆ దూడు వచ్చి తాకితేనే తర్వాత వాడు తీసుకుపోయేది. అట్లనే నీకు కావాలా ఇస్తాను. అందుకని అంటాడు, బాబా నువ్వు నాకు ఆవు, బాబా నీకు నేను దూడ. ఎట్లా అంటే నువ్వు ఆవు నేను దూడను, నువ్వు ఆవు నేను పోల్చుకోవడం కాదు. అంటే ఆ స్థాయిలో నువ్వు ఆ కడుపున పుట్టాలి. ఆ భావన ఉండడం కాదు, అనుభవం అలా ఉండాలి. ఇంత దూడలు లాక్కపోతారు, ఇట్లు లాక్కపోతారు, బాబా అదంతా హెమాడి పంత్ గారు సచ్చరిత్ర రాశారు కదమ్మా, మీరు చదివారు అక్షర రూపంలో. ఎందుకంటే అక్షరమే. కానీ మళ్ళా చదవడం ఒక్కటే కాదు, మననం చేసుకోవడం, నెక్స్ట్ అనుభవంలోకి తీసుకురావడం. దాంతో ఏమైంది? అది అక్షరమే, నిజంగా అక్షరమే. ఆ అక్షరం కనుక రాకుండా ఉంటే మనం ఏం చదివి ఉండేవాళ్ళం?
మనం ఏమి మననం చేసుకునేవాళ్ళం, మనం ఏం కనీసం ఆచరణలో పెట్టగలిగేవాళ్ళం. కాబట్టి అది అక్షరమే. ఆ రకంగా అది వాంగ్మయ రూపంలో తీసుకొచ్చారు బాబా. అందుకని ఏదైనా అక్షరం అనేటువంటిది వాంగ్మయ రూపంలోకి వస్తే దాన్ని ఏమంటారంటే అపౌరుషేయము అంటారు. నేను రాశాను ఇట్లా, దీంట్లో శబ్దాలు ఎలా ఉన్నాయి, వ్యాకరణం, ఇవన్నీ ఇది పాండిత్యం. కానీ కొన్ని కాదండి, నిజంగా అది భగవంతుడే ఆయన చేత రాయించాడు, అది అక్షరమే. మొన్న ఎవరో ఎక్కడో వేరే హాస్పిటల్కి వెళ్తే ఆమెతో మాట్లాడుతుంటే చాలా బాగుందండి సాయినాథ చాలీసా, అసలు ఎంత అది మొత్తం సచరిత్ర మొత్తం వచ్చేసిందండి. ఆ రోజుల్లో ఆ భక్తులు వాళ్ళ పేర్లున్నీ వచ్చాయి. మనం చాలా ఒక 6-7 నిమిషాలలో కంఠస్థంగా. మీకు ఎన్ని రోజులు పట్టిందంటే రాయడానికి? నిజం చెప్తున్నామ్మా, 3 రోజులు. 3 రోజులు ఒక చోట కూర్చొని ఆఫీస్కి నిలబెట్టి ఓ రూమ్లో కూర్చొని నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని రాసింది కాదు. ఇల్లు కొడుతున్నా, ఇప్పుడు నేను ఉన్న ఇల్లు కింద, పైన జ్ఞాన మండపం ఉంది, కింద భాగానికి స్లాబ్ వేశారు, నీళ్లు పట్టాలి ఉదయం సాయంకాలం పోయి. అదే 3 రోజులు మా అమ్మాయి అపెండిసైటిస్ అని, కడుపు ఏదో నొప్పి అంటారే, చిన్నపిల్ల 8 ఏళ్ళు, ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఒక డాక్టర్ అంటాడు ఆపరేషన్ చేయాలంటాడు, ఒక డాక్టర్ అంటాడు కాల్పమంటాడు. 3 రోజులమ్మా, ఇటు ఆఫీసు, నీళ్ళు పట్టడం, మళ్ళా పోవడం, అమ్మని చూడడం, మళ్ళా మధ్యాహ్నం రావడం, ఇది పని. ఈ 3 రోజులలో శ్రీకరుడు శ్రీ గురు చరణ అని ఏదైతే హనుమాన్ చాలీసాలో ఉందో, అలాగే శ్రీకరుడు సద్గురువు పదములు అంటే ఒకదాని తర్వాత ఒకటి. కథలో ఎక్కడా కూడా బూటీది చివరకు ఉంది, బూటీ మొదట్లో లేదు, మహల్సపతి మొదట్లో ఉంది. ఇవన్నీ ఈ సీక్వెన్స్ కూడా నేనేమి ఎడిట్ చేయలేదమ్మా. దీన్ని నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ తల్లి ముందు ఈ క్షేత్రంలో నేనంటే అబ్బాబాలే చెప్తాడండి, అది అపౌరుషం. నేను ప్రయత్నం చేసి ఇది చరణం ఇట్లా ఉండకూడదండి, ఇట్లా ఉంటే బాగుండండి, ఆమెకు నచ్చలేదండి. ఎవరు అన్నారు, రాముడిని ఇవని వైద్యుడు పలికని అన్నా. వైద్యుడు అనకండి డాక్టర్ అనండి సార్, ఎందుకు అనలే. ఎవరు అన్నారు, ఏంటంటే పాండిత్యం శబ్ద ప్రయోగాలలో ఇదేది శ్రీకరుడు సద్గురువు పదములు, పరమాత్ముని పరిపూర్ణ రూపములు, సాయినాథుని అభయసూత్రములు, నమ్మిన వారికి జ్ఞాన దీపములని వచ్చింది. జ్ఞానం అనేది సంస్కృత పదం, దీపములు అనేవి తెలుగు. ఈ 2 కలపకూడదు, అంటే దాంట్లో ఏదో శబ్ద సంకరము అంటారు, మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది, చేయకూడదు ఆ పని. ఇదేంటండి నాకు తెలియదు. అలాగే కఫనీధారి ఎవరన్నా ఉండి అంటే భవభయహారి కఫనీధారి ఎట్లా వచ్చిందంటే కష్టపడితే సీతారామ శాస్త్రి గారు, వేటూ సుందరామూర్తితో, సి నారాయణ రెడ్డి గారు, అక్కడ అది అపౌరుషేయం. అంటే నేను బతుకున్నాను కాబట్టి, నేను చెబుతున్నాను కాబట్టి కాస్తంత నాకు తెలియకుండానే ఒక అహంకారం ఏదో ఉంటుంది. ఈరోజు కూడా నేను అదే 52 అధ్యాయాలు మా ఆవిడ మా మూలంను చదివితే, నేను మొన్నటి వరకు రోజుకు అధ్యాయం పెట్టాం జయసాయిలో. నిన్న ఈరోజు చాలీసా మాత్రం పెట్టాం. అది చాలీసా గురించి కొంతమంది కామెంట్స్ చేశారు. అంటే మనకు ఇంత గొప్పది అని ఎవరైతే రాశాడో అని చెప్పుకోవటం ఓ రకంగా అహంకారానికి అవకాశం ఉంటుంది. హెమాడిపన్ నేను రాశాను 52 అధ్యాయాలు, 53 ఆయన రాయలేదు. రాశాడని నేను అనుకున్నాడు, బీవీదేవ్ అట్లా రాశాడు అనుకోండి. మీకు ఆ విషయాలు తర్వాత ఎవరైనా చెప్తే వినండి. 52 అధ్యాయాలలో ఎక్కడ కూడా అహంకారం లేదండి. చివరికి ప్రాణం విడిచే స్థితి ఎప్పుడొచ్చింది? దీన్ని పుస్తక రూపంలో ప్రచురణ కాబోతుండగా. అందుకని ఇక్కడ నేను మీ ముందు గుర్తు చేస్తున్న సచ్చరిత్రాన్ని ఇప్పుడు మనం పుస్తకం పెట్టున్నాము. అది మనమ్మ గారు రాసిందని ఎవరైనా కానీ, తెలుగులో మరాఠీలో ఉన్నదని, ఇది అసలు ఫస్ట్ పుస్తకంగా ఉందా అండి? లేదు. ఇప్పటికీ ఉందో లేదో నాకు కూడా తెలియదు. సాయి లీలా అని ఒక మ్యాగజైన్ సంస్థానం వాళ్ళది. మరి ఇప్పుడు నెలకు వస్తున్నదో 2 నెలలకు వస్తున్నదో తెలియదు, వస్తున్నది.
అప్పట్లో ఈ సాయిలీన్ అనే పత్రిక ఉండేది. అంటే బాబా ఉన్న రోజుల్లో కాదు, బాబా సమాధి చెందింది 1918. ఈయన 1926 సంవత్సరం నుంచి, అంటే బాబా సమాధి చెందిన తర్వాత సాయిలీల అనే పత్రిక ఒక ఎడిటర్ అయ్యాడు. ఎవరు? హేమాడి పంత్ అని పిలువబడిన ఆయన. ఇంకోటి, నేను ఇంత లోతుకు వెళ్ళి ఆలోచిస్తుంటే దీక్షిత్ గారు ఉన్నారు, కపడే గారు ఉన్నారు, దాసగణ, వీళ్ళంతా మంచి సాహిత్యపరంగా చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. ఎవరు? వీళ్ళందరూ ఆ రోజు మన బివి దేవ్ వీళ్ళందరూ. కానీ ఎడిటర్ ఎవరయ్యారు? హేమాడి పంత్ అయ్యారు. మరి హేమాడి పంత్ శ్రీడి లోకలా కాదే. చూడండి, అంటే హేమాడి పంత్ అనేటువంటి ఆయన అక్షర రూపంలో తాను రాసినటువంటి ఆ సచ్చరిత్రాన్ని కాగితాల మీద, చిత్తు కాగితాల మీద రాసుకున్నాడండి. దాన్ని మరి ఇప్పుడు ప్రచురింపబడాలిగా, అంతే కదమ్మా. ఇప్పుడు నేను ఉన్నాను, రికార్డ్ చేస్తున్నాను, యూట్యూబ్లో పోవాలంటే ఇది రికార్డ్ కావాలిగా. అది మరి అక్షర రూపంలో రాసుకున్నాడు ఆయన, అది అక్షరమే. కానీ దాన్ని ప్రింట్ అవుతే నలుగురు కాస్తంత వినగలుగుతారు. ఫస్ట్ అతను ప్రింట్ కావాలి కదా. ఇప్పట్లాగా కదమ్మా. ఎందుకంటే మా అందరికి తెలిసిన విషయమే. ఒక 50 ఏళ్ల క్రితం ఏంటమ్మా బాబా గురించి ఎవరు తెలుసమ్మా? 60 ఏళ్ల క్రితం. నేను ఇప్పుడు 70లో పడ్డ నేను అప్పట్లో 25 ఏళ్ళలో చెప్తాను. జీవీఆర్ నాయుడు గారు ఎవరి దాకా అక్కర్లేదు, మీరు ఎవరు చూసిండడేమో ఆయన్ని. అమ్మ, ఇప్పుడు మన పత్తినారాయణరావు గారు రాసినటువంటి పుస్తకాన్ని ఆ రోజుల్లో సిడి సంస్థ అంటే లింకులో మనకు తెలుగు వాళ్ళకి అందించేవాడు ఆయన. గురువారం నాడు బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని వస్తే, సాయిబాబాదండి ఇప్పుడే సహస్రనామం చేశాను, ప్రసాదం వద్దండి తర్వాత వస్తారండి. తీసుకునేవాడు కాదు సాయిబాబా ప్రసాదాన్ని. ఇప్పుడు ప్రసాదం మిగలడండి. ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి, నేను రావడం లేదని, చాలా ఎక్కువైనాయి. మనం తెల్లవారేటడికి యూట్యూబ్లో చూస్తే ఉండేవి అవే. ఏది నిన్న విమర్శించేవాడి బుద్ధి ఎట్టా ఉంటుందంటే విమర్శించడమే పని. మరి ఆయన భగవంతుడని, ఆమె తల్లి ప్రేమను మనం ఎన్ని చెప్పుకున్నా, ఆ విమర్శించేటువంటి వాడు, సార్ ఒకప్పుడు విమర్శించాను సార్, నేను ఇప్పుడు బుద్ధి వచ్చింది సార్ అనేది చాలా. నాస్తికులైతే ఆస్తికులు అవుతారేమో కానీ మరి ఎందుకు రారు సార్, ఎందుకు మారరు సార్? ఇప్పుడు డౌట్ రాలేదు, ఎందుకు మారరు? ఎంతమంది విమర్శిస్తున్నారమ్మా, వీళ్ళని మారిపోయి సార్ బుద్ధి వచ్చింది సార్, సాయిబాబా నిజంగా మహాత్ముడు, ఆయన మనవాడి హిందువే అని అనరండి. ఎందుకు అనరంటే దానికి హేమాడి పంత్ గారు ఇచ్చిన అక్షర రూపంలో ఉన్న వాంగ్మయం తల్లి లాంటిది, ఎట్లాంటిది, ఒకటే సమాధానం చెప్పింది, రుణానుబంధం ఉంటే తప్ప ఇటు రారు. రుణానుబంధం ఉండాలి. ఆ రుణానుబంధం రాముడితోనో శివుడితోనో అమ్మవారితోనో ఉంది ఆయనకి. ఆయన గొప్పగా, ఈయన కాదండి, ఈయన ఎందుకు ఈ రుణానుబంధం లేదు. మరి మహాత్ముడితో, అందుకని బాబా ఎవరని స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆయన గురువే కాదని మనం నమ్ముతున్న భావన మనకు గురువుగా భావించుకున్నాం. కానీ ఆయన మహాత్ముడు. ఆయన అలాంటి మహాత్ముడితో సాంగత్యం అంటే నాకుందమ్మా, మా అన్నగారికి ఉండదు, మా తమ్ముడికి ఉండదు. ఉంటుంది, ఒక్కొక్క భావనలో ఒక్కొక్క రకంగా. కమర్షియల్ అవుతారు కొంతమంది, కాదంటారు. స్వార్థం ఉండదండి. ఇప్పుడు నేను చెప్పగా ఏముంది తల్లికి, ఏముంది వాళ్లకు, ఏం సంపాదించుకుంటున్నారు? మాటలు మాత్రం పడతారు. నేను చెప్పనక్కర, వచ్చి కూర్చుంది ఈమె. అంటే ఎంత చేసినా చివరికి మనదంటూ కూడా కొన్ని పోగొట్టుకుంటాం మనం. నేను అనుకోడు పెద్దవాళ్ళు. మరి అంటే ఇన్ని జరిగినా ఎందుకంటే అట్టే పట్టుకున్నాను. కొంతమంది, సార్ మీది ఏమైనా చెప్పండి సార్, నేను కిమ్స్కి పోను, నిమ్స్కి పోను, ఈ డాక్టర్కి పోతాను. అదే ఆ డాక్టర్ సార్ ఆయనే రుణానుబంధం కదా, ఆయన చెయ్యట పడితే చాలు సార్, ఏదో మనకుండే నమ్మకం అది. అట్లాగే ఈ సాయిబాబాతో ఎందుకండి ఇట్లా, నేను ఇప్పుడు చెబుతున్నా తల్లి, అహంకారంతో కాదు, దయచేసి వాటికి ఒకటే సమాధానం. అయ్యా, నాకు మా అమ్మతో ఉందా రుణానుబంధం, మీ అమ్మతో ఎందుకు ఉంటుంది చెప్పండి సమాధానం. నాకు బాబాయ్ ఎవరంటే మా అమ్మ నాన్న అంతే. మా అమ్మతో నాకు, మా నాన్నతో నాకు సంబంధం ఉన్నట్టుగా మీకెందుకు ఉంటుంది? మీకంత గొప్పగా అనిపిస్తే రండి, కూర్చుందాం, మాట్లాడుకుందాం. మీ అమ్మ లాంటిదే మా అమ్మ, కూర్చొని మాట్లాడదాం. కానీ లేదండి, ఇంకా అయిపోయి, అది రుణానుబంధమే కదండి. ఆమె కడుపునే ఎందుకు పుట్టాను నేను?
బాగా డబ్బులు వస్తాయంటే అమెరికాలో $7 అమ్మ కడుపున పుట్టుంటే ఇంకా బాగుండేవాడిగా. ఏందమ్మా ఇది? కాబట్టి ఈ హేమాడి పంత్ వాంగ్మయ రూపంలో తల్లింది సచ్చరిత్ర, మాతృస్వరూపం. ఎందుకంటే ఆ వాంగ్మయ రూపంలో పెట్టింది స్పష్టం, మనం అనుభవిస్తున్నాం. అందుకని సమాధానాలు చిక్కుతాయమ్మా. ఎవరో అంటారు, అవును రుణానుబంధం ఉంటేనే. హేమాడి పంత్ గారు చెప్పి ఆ రోజే చెప్పాడు, ఈరోజు కాదు. ఈరోజు అంటే సరే, హేమాడి పంత్ గారు నిజంగా ఆ బ్రాహ్మణి ఉండి చదువుకున్నవాడు. పోనీ బ్రాహ్మణుడు ఉంటారు, కొంతమంది చదువుకోవడం అనుష్ఠానంలో ఉన్నాడు ఆయన. అద్వైతం మీద అనుభవాలు చాలా ఉన్నాయి ఆయనకి. అట్లాంటి ఆ వ్యక్తి ఫకీర్ మసీదులో ఉన్నాడు ఈయన, కానీ ఆయనే పరమాత్మ. ఇంకోటి మీరు గమనించారో లేదో, ఈ హేమాడి పంత్ అనే వ్యక్తికి కలలో కనిపించింది, ఫకీర్గా కనిపించలేదే. ఎలా కనిపించారు తెలుసుగా మీకు? సన్యాసి, అంతే కదా. అంటే ఈయన భావన, ఆయన సన్యాసి ఎవరండి? మనకు హిందువులకు ఆయనే. ఏ సన్యాసి కనిపించినా మనం నమస్కారం చేస్తాం, అదంతే. అట్లాగే బాబా సన్యాసి, పరివ్రాజకుడు ఆయన అద్వైత స్వరూపంలో మహారాజు. ఆయన ఎంత బాగా రాస్తాడండి. అంటే వాంగ్మయ రూపంలోకి వచ్చేటప్పటికి ఆ రకంగా రుణానుబంధం ఉంటేనే ఆ మహాత్ముడి యొక్క విషయాలు మననం చేసుకోగలుగుతాం, ఆచరణలో పెట్టగలుగుతాం. లేకపోతే మన పని అంతే. అట్లాగే ఈ రుణానుబంధం అనే పేరుతో ఈ రకంగా ఉండి ప్రేమలో కూడా ఎట్లాంటిదంటే, నీకు ఎంతది ఇప్పుడు చెప్పాలంటే పిల్లులు, ఆవు దూడ విన్నాం మనం ఇప్పుడు తల్లి దీంట్లో. మరి అట్లాగే మామూలు సహజంగా మనం కనిపించవు, కానీ అక్కడక్కడ కనిపిస్తాయి. ఏమిటవి? కోతి జంపు చేస్తుందండి కోతి, పిల్లులు అట్లా జంపు చేయవు. మరి మీకు తెలుసు, మీరు ఆవు దూడ అట్లా కావు. కానీ ఓరిన ఆయన ఈ చెట్టు నుంచి ఆ చెట్టు, ఆ చెట్టు కోతులు ఎట్లండి. కానీ ఆ పిల్లలను పట్టుకుంటుంది, ఎక్కడ పట్టుకుంటుందండి అసలు? అది ఎట్లా? మనం తల్లి నువ్వు నా పక్కన రావే అంటే రాదు. ఇది అంటే తల్లి కడుపులు పట్టుకొని ఆ రకంగా అంత చిన్న పిల్లపోతు అది ఉందా లేదా అని ఇది ఆలోచిస్తుందా? సెన్స్ ఉంటుందా? ఎందుకంటే డాక్టర్ గారికి అవన్నీ అంటే ప్రకృతి ఆ రకంగా బాబా రుణానుబంధంలో అది కోతి బిడ్డవనుకో, లేకపోతే పిల్లవనుకో, ఆవు దూడవనుకో, ఇవన్నీ హేమాడి పంత్ గారు మనకు అన్వయం చేస్తే చెప్పిన మాటలు కాబట్టి చెప్తున్నా. ఇంకోటి హేమాడి పంత్ గారు చెప్పలే, బాబాయే చెప్పాడు. అదేంటండి? తాబేలు. అది ప్రకృతి పరంగా 3 నెలలు కడుపును పెట్టుకొని పుట్టంగానే పేపర్లో అప్పుడప్పుడు 6 నెలలకు వస్తా చదువుతుంటాం. బిడ్డను తీసుకుని చెత్త కుప్పలు ఎక్కడో ఉంటాయి, అవి ఈ పేపర్ వాళ్ళకి అట్లాంటివి దొరుకుతుంటాయి. చాలా తక్కువ కదమ్మా. అట్లాంటిది తల్లి పిల్లని కనంగానే వదిలిపెట్టి వెళ్ళిపోద్దా? పోనీ దగ్గర పక్కన ఎక్కడ ఉందా, సరిగ్గా తింటున్నదా లేదా, లేదే అవతల ఒడ్డుకి పోతుందటండి. ఇది తాబేలు కదా. అది దాన్ని ఎట్లా చెప్పారు బాబా? హేమాడి పంత్ గారు చెప్పింది కదా, అక్షర రూపంలో హేమాడి పంత్ గారు చెప్పారు, బాబా చెప్పారు, పెట్టాడు. కానీ అది సహజంగా గురువు యొక్క దృష్టి. గురువు దృష్టి ఎట్లా ఉండాలి, గురువు మీద మనకుండే దృష్టి ఎట్లా ఉండాలి? తల్లి తాబేలు పిల్ల తాబేలులాగా, అంతే. మంత్రం సరిగ్గా చెప్పలేదండి, నాకు చెవులో చెప్పలేదండి, నేను పోయితే అక్కడ సరిగ్గా పట్టించుకోలేదండి. కాదు, నీ దృష్టి. నేను పిల్ల తాబేలునే. పైన ఇంకోటి తెలుసమ్మా, పిల్ల తాబేలు తల్లి తాబేలు అయిన తర్వాత తల్లి తాబేలు కనిపిస్తుందంటే ఈ పిల్ల తాబేలు తల్లి తాబేలు అవుతుంది, అంతే. ఇది అదే. అట్లాగే చూడు, నా కంటి ఎదురుగ్గా నువ్వు నా అంతటి వాడివి కాకు, నేను నీకు అని అంటుంటాం. కానీ నా కంటి ముందుగా అతను నేను ఉన్నా అని అనుకో, నాకంటే గొప్పవాడు అవుతాను. ఇది బాబా తత్వం. అంటే నాకంటే గొప్పవాడి కావాలి అనేటువంటిది ప్రేమలో భాగం కాదు, ఓ రకంగా సంకుచితమా. నాకంటే గొప్పవాడు అవుతాను, నాకంటే గొప్పదాని అవుతాను. ఎప్పుడది? తల్లి తాబేలు. ఆ తల్లి తాబేలు అంటే నువ్వు ఆ ఒడ్డునున్నావా? ఉంటే ఉన్నామమ్మా,
నాకంటే పెద్దదాని అయిపోయినావా అంటే అట్లా అనుకుంటుంటుందట. ఇదండి. కాబట్టి అది కోతి కానీ, పిల్లి కానీ, ఆవు కానీ, ఈ జంతువులలో ప్రేమను చూసాం. కానీ ఇప్పుడు అసలు విషయానికి మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి అబ్బా ఇన్ని అందుకనేనమ్మా జంతువుకు ఒకటే స్వభావం ఉంటుంది. అది ప్రకృతి సహజం కదా, అంతే. చేప, తాబేలు, కోతి, ఆవు, పిల్లి. కానీ మనిషికి వీటికి ఉండే లక్షణాలు అన్నీ ఉంటాయి. కాసేపు చేపలాగా ఉంటుంది, కాసేపు కోతిలాగా ఉంటుంది, కాసేపు బలిలా, అంతే బుద్ధి. అందుకని ఇవి కాక సొంత పరిజ్ఞానం పెరగంగానే మా అమ్మకి ఏం తెలియదండి, మా నాన్నకి ఏం తెలియదండి. నేను చెప్తేనే ఆయన అంటే ఇక్కడ మనిషి. అందుకని చెప్తాడు హేమాడి పంత్ గారు, ఈ మనిషికి ఉండేటువంటి అజ్ఞానం ఉందే, అది పోగొట్టేటువంటి ఆ స్థితి ఎవరిస్తున్నారు? నాకు బాబా ఇస్తాడు. అజ్ఞానం పోగొట్టుకో ఫస్ట్. అందుకనే దూడ పుట్టంగానే అది నాకుతుంది తల్లి. మీకు అందరు చూస్తుంటారు, పల్లెటూళ్ళలో పెరిగిన ఏంటండి. ఇక్కడ గురువు ఏం చేస్తాడంటే నీలో ఉండే అజ్ఞానాన్నంతా సాఫ్ చేయాలి. చూడంగానే మనకు అసహ్యం పుడుతుంది. ఏదైనా ఒక మనం చూస్తేనే మనకు నిన్న మొన్న తిన్న కూడా పెట్టుకొస్తుంటాయి కొంతమందికి. అట్లాంటిది ఇంత అసహ్యమైనటువంటి గుణములు కలిగిన నువ్వా, నన్ను నువ్వు ఆ రకంగా దృష్టిలో నమ్మావో అనుభవిస్తున్నావో, అప్పుడు ఫస్ట్ నీకు ఆ పని కావాలి. ఏ పని కావాలి? నీలో ఉండేటువంటి దాన్ని అంతా నేను తుడిచేసాను. తుడిచేస్తే ఏమవుతుంది? స్వచ్ఛమవుతుంది. గ్లాసు ఖాళీ చేయాలి కదా, తర్వాత కొత్త నీళ్ళు పోయాలి. ఉన్న దాంట్లోనే పోతే అన్నీ కలిసిపోతాయి. కాబట్టి అది క్లీన్ చేసే శక్తి ఎవరికి ఉంటుంది? అది ఒక ఇదే చెప్తున్నా కదా, జ్ఞానశక్తి అన్నామే. ఇప్పుడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపంగా ఉండే బాబా మనకు అందిస్తారు. కాబట్టి మనము బాబా ప్రేమ అంటున్నామే, తల్లి ప్రేమ. నిజంగా ఈ అమ్మల గన్నయమ్మలు గొలమ్మల ముళ్ళపట్టమ్మ అంటారే పోతన గారు అన్నట్టు, ఆ తల్లి ప్లస్ ఈ తల్లి గురించి మనం ఆలోచించుకోకూడదండి అనకూడదు. మళ్ళా ఎందుకంటే మిమ్మల్ని కన్నా నన్ను కన్నా ఇప్పటికీ నేను చెప్తున్నా అమ్మా, 616 జ్ఞాన యజ్ఞం తెలుసు కదా నేనెంతటి వాడినో. మరి నా స్థితి తెలుసు మీకు అందరికి. అయినా నేను ఎప్పుడూ మర్చిపోను ఎవరిని, మా అమ్మను. ఆమె నాకు ఇచ్చిన ప్రేరణ, ఆమె నాకు ఇచ్చిన కొన్ని ఆలోచనలు. ప్రసాదు, నువ్వు ఎవరి కోసమో చెప్పకు. ఉన్నారు ఒకరు చెప్పండి, ఇద్దరే ఉన్నారే, ఎవరు వద్దు, నీ కోసం నువ్వు చెప్పుకో. నాకు నిజంగా మా అమ్మాయి ఇప్పుడు ఆ పేరు ఏమిటండి, ఆయన ఎంత వయసు పెరిగిందండి, అవి నాకు తెలుసు. నేను చెప్తా. నిజంగా సచ్చరిత్ర తప్ప వేరే ఆలోచన చేయి. సచ్చరిత్రలో ఏదైనా చెప్పు, సుందరకాండ చెప్పు, భాగవతం చెప్పు, భగవద్గీత చెప్పు, గురుగీత ఏదైనా చెప్పు. కానీ వాటి గురించి ఎక్కువగా ప్రాధాన్యత తీసుకోవద్దు. అవసరం ఏంటా? పని ఈరోజు నేను గుర్తు చేస్తున్నామ్మా, మా అమ్మ పేరేమిటంటున్నా, లలితా త్రిపుర సుందరి ఆమె పూర్తి పేరు. లలితమ్మ అంటారు. ఆమె నిజంగా లలిత స్వరూపంగా సగుణ రూపంలో చక్కగా నిష్ఠగా శుక్రవారం కానీ ఏ రోజైనా కానీ చాలా నిష్ఠగా అనుష్ఠానంలో ఉండేదాన్ని మా అమ్మ. ప్రత్యేకించి శ్రీశైలం భ్రమరాంబ అమ్మ దీంట్లో. అట్లాంటి మీకు తెలుసు అంటే ఆ అమ్మవారి ఉపాసనలో ఉండేవాళ్ళు ఇట్లాంటి వాటిని కాస్తంత పక్కకు పెడతారు. బాబా ఇట్లాంటివన్నీ కొద్దిగా. కానీ మెల్లమెల్లగా ఆమెకు ఆలోచన ఇచ్చింది, అనుభవంలో వచ్చింది. ఒక్కసారిగా రాలే, మెల్లమెల్లగా నాకు కలిగిన కొన్ని అనుభవాలు, ఆమె కొన్ని అనుభవాలు చూసింది. మెల్లమెల్లగా అర్థం, నాన్న బాబా ఒక్కడు చాలు, సత్యత చాలు. అందుకని అక్కడ రే నేను
చెప్తున్నా కదా, నువ్వు ఒక్కసారి త్రిపురాంతకం పోయి అమ్మవారిని చూసిరా పోనాన్న, నువ్వు శ్రీశైలం పోనాన్న, నువ్వు కాశీకి పోనాన్న. అమ్మ నాకు ఎప్పుడు చెప్పలేదు ఆమె, ఎప్పుడు చెప్పలేదు. ఈ ఉపాసనలో ఎప్పుడు అమ్మ ఎవరో కాదు, అమ్మ ఈయనే. ఆ భావన అంటే ఆమెకు కలగబట్టే నాకు అనుగ్రహం కలిగింది కదా. నేను ఈరోజు చెప్తున్నా, ఆరోగ్యం కావాల్సిన కొద్దిగా ఎంత ఆరోగ్యం ఉన్నా కాస్తంత డబ్బులు కావాలి కదమ్మా. పెన్షన్ ఉన్నా, అప్పుడు జీతాలున్నా, అప్పుడు ఆ జీతాలన్నీ లోచుకుపోతే ప్యూర్గా ఏ స్థితిలో కూడా నేను చెప్తున్నామ్మా, నేను కానీ నా కుటుంబం కానీ మా అమ్మాయి చదువుకోవడం కానీ మా అబ్బాయి ఈ స్థితి అట్లా ఉన్నా కానీ ఎక్కడ నన్ను చెయ్యి చాల్సిన పరిస్థితి లేదు, జరగలేదమ్మా. దానికి ఒకటే చెప్తాను, చెయ్యి చాచడము అనేది అవసరం ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో. చెయ్యి చాచకముందే నువ్వు ఎందుకు చేస్తారా నాన్న, వద్దు అనగలిగిన ఆ స్థితిని ఎవరిస్తారంటే ఒక అమ్మాయి ఇస్తుందండి. నాన్న ఇవ్వడు, ఎవడు చెప్పన్నాడు, ఎందుకు పోతావు, క్రమశిక్షణ. కానీ తల్లి అట్లా కాదండి, నాన్న నువ్వు అంటే చాచకుడి ఏం చేయాలి, ఉన్నావు అమ్మేసే, అమ్మితే మళ్ళా వస్తుందా, మీ ఆవిడ మీ ఇద్దరు మాట్లాడుకోండి అయిపోయి. ఆ రోజుల్లో అంటే మొదటి జ్ఞానయజ్ఞం 40 రోజులు జరిగింది. ఇప్పుడు ఈ తల్లి ఇంట్లో 108 రోజులు ఏ రకంగా అయితే ఒక ఇంట్లో నేను వెళ్ళలేదమ్మా. అదేదో గిన్నీస్ రికార్డు గాడిద ఏవో నాకు తెలియదు, కానీ నిజంగా చెప్పాలంటే ఈ తల్లి ఈ క్షేత్రం 108 రోజులు, 18 రోజులు కాదే, అట్లా సప్తాహాలు ఎన్నో జరిగాయి. మరి అంత గొప్పగా జరిగిందంటే ఏం సంపాదించుకోవడానికి కోసమని ఆలోచించేసింది. కొంతమంది ఇది చేస్తారు, సార్ ఎవరు చేయనంత గొప్పగా మేము చేసాం సార్, మాకు పేరు అక్కర్లేదు, సంపదలు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. ఏంటండి ఇది? అదే చెప్తున్నా, మనకుండే దృష్టిని బట్టి. అందుకని అది బయటకు రాదమ్మా. కొంతమందికి ఉంటుంది, కానీ తర్వాత మెల్లమెల్లగా బయటపడతాయి ఆ మాయ ఏమిటో. అందుకని మా అమ్మ ఒక్కటే చెప్పేది. అందుకని ఈరోజు తల్లి ప్రేమతో అంటున్నారు కదా, నాన్న ఎప్పుడైనా ప్రసాదు దయచేసి నీకొచ్చే జీతంతో నువ్వు ఉండు, మాయను మాత్రం పడకు, నీకు అవి ఇప్పిస్తాం ఇవి ఇప్పిస్తాం వద్దు. ఎందుకంటే మాయ అంత భయంకరమైనటువంటి ఒక ఉపద్రవం ఇంకోటి లేదు, అది త్వరగా చిక్కుకుంటుందమ్మా. మరి అట్లా అందుకని అమ్మను ప్రకృతి అయిన మహాన్మా అన్నారు, వికృతి అయిన మహాన్నారు. అందుకని తల్లి చూడండి, ఆధ్యాత్మికమైన ధోరణిలో ఆమె ఉన్నప్పుడు నా దృష్టి అక్కడికి వచ్చేసిందిగా. ఆమె అంతే, తల్లి ఏంటంటే నీ అద్దమ్మ, నీ మొహం అద్దంలో చూసుకుంటే నువ్వు మీ అమ్మ అంతే. ఆమె కడుపున పుట్టేవాడు కాను, కానీ నీ దృష్టి ఎంత కాదు, ఈ అమ్మ ఎవరు కాదు, బాబాయే. ఆ దృష్టి కనుక నువ్వు ఉన్నట్టయితే నీకుండే కష్టాలు కానీ నీకుండే ఆలోచనలు కానీ, మా అమ్మ నాకంటే ఎంత కష్టపడిందో కదా, ఎందుకు రాదు నీకు ఆలోచన? అప్పుడు ఇంత లేవు సార్ ఆ వెకేషన్స్, అప్పుడు ఈ మొబైల్స్ లేవు సార్, అప్పుడు ఇట్లా పిల్లలకు లక్షల డొనేషన్. సారీ నాయన, అప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా పుట్టావు సస్తావుగా, అవి ఏం లేదుగా. ఇది అది ఇవన్నీ కంపారిజన్ వద్దమ్మా. అమ్మా ఒకటే, నా తల్లి కారణంగా నాకు ఇచ్చిన ఈ శరీరంతో ఏ జీవైనా చూడండి, ఏ జీవైనా తన పిల్లలకు శరీరాన్ని ఇస్తుందిగా. అది పంది కావచ్చు, ఈగ కావచ్చు, దొమ్మ కావచ్చు, కుక్క కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ అవి అంతవరకే పరిమితం అవుతాయి. ఇప్పుడు మనం విన్నాం, కానీ ఇక్కడ మనిషి కాదు, ఏదో 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 ఆరాటం ముండల్లో. ఎందుకంటే కానీ ఈ తల్లిందుదండి, ఈ అమ్మ బాబా కుట్టినటువంటి మహాత్ముడు. నేను అన్నా కదా, హేమాడి పంత గారు రాసిన సచ్చరిత్ర నాకు ఎక్కువగా నేను రాణ్యమన్న. ఏ యోగి చరిత్ర తీసుకోండి మీరు, ఏ గురువుగారి చరిత్ర తీసుకోండి, ఏ మహాత్ముడి చరిత్ర తీసుకోండి, తల్లితో ఆయన యొక్క ప్రేమను పోల్చడం లేదు. నేను వినలే, మరి తెలియదు నాకు. మీకు ఏమైనా ఉంటే తెలిసే చెప్పండి. ఇంత ఎక్కువగా అండి, ఏ కథలో తీసుకోండి, బీవీదేవి గారు దాంట్లో కూడా తల్లి ప్రేమ
అంత విసిగించుకొని అంత తిట్టడానికి వచ్చి కొట్టడానికి వచ్చిన తల్లి లాంటి వాడు బాబా. బీవీదేవి ఎక్కడ చూడండి తల్లి ప్రేమ, తల్లి ప్రేమ. రోహిల్లా కథ తల్లి ప్రేమ, పెన్షను తల్లి ప్రేమ. కాబట్టి ఈ తల్లి అనేటువంటిది ఏదైతే ఉందో, అమ్మ కడుపున పుట్టిన మనం ఈ తల్లి శరీరాన్ని ఇచ్చింది, కానీ శరీరాన్ని సాధన చేసుకో, శరీరాన్ని ఒక దాన్ని ఏమంటారు, ఒక ఒక దీనికి ఆధారం. దీన్ని బాబా నమ్ముకున్నాను సార్, నేను ఒక 40 రోజుల పాటు అన్నం తిన్నాను సార్, శుష్కించిపోతే నీకే నష్టం. అమ్మ ఏం చేస్తుంది, ఉరే అట్లాంటి పెట్టుకోకరా నాయన, నేను సమయానికి అన్నం పెడతారా నాయన. అమ్మ లేకపోతే మనం ఇట్లాంటివన్నీ వస్తాయి. ఏమనుకోవద్దమ్మా చెబుతున్నా. అంటే మనకు పట్టుదల ఎక్కువైపోయి కానీ తల్లి తిన్నావా లేదారా. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, అమెరికా నుంచి వచ్చాడు 6 ఏళ్ల తర్వాత. అంటే తల్లి స్వభావంలో మార్పులు వచ్చినవి నేను అన్నాను, కానీ ఆ రోజుల్లో నాయన టైంకి తింటున్నావారా, ఇప్పుడు ఏమైనా పెరిగిందారా జీతం, ఇంకో ఇల్లు ఏమైనా కొన్నావు అక్కడ. ఇది ఎక్కడ అంటే తల్లి యొక్క స్వభావంలో మార్పు వచ్చిందా? కాదండి, ఇది కలియుగం. ఏ యుగం అయితే ఏమో నాకు అర్థం కాదు. ప్రతిదానికి ఒక నోరు మూయించడానికి ఒక యుగం అనేది. అంటే నీ స్వభావములో మార్పు వచ్చినప్పుడు అది యుగానికి ఎందుకు మారుస్తావు? మరి ఏ పిల్లైనా తన పిల్లలన్న రకంగా చేసిందా? యుగం మారిందిగా. మరి ఏ పందైనా అట్లా చేస్తుందా? ఏ ఏనుగైనా అట్లా చేస్తుందా? ఏ బల్లైనా అట్లా చేస్తుందా? లేకపోతే ఏ తాబేలైనా అట్లా చేస్తుందా? యుగం మారిందిగా. మీరేమో యుగం యుగం అంటున్నారు, మరి దానికి యుగాలు మారినాయిగా. అది ప్రకృతి. అంటే ప్రకృతికి విరుద్ధంగా నీ ఆలోచనలు పోయినా కాబట్టి అమ్మవారు ఎట్లా కనిపించింది? నీకు వికృతిగా కనిపించింది. అంటే నీ భావనే నీకు అర్థం. కాబట్టి నీ ఆలోచనలో బాబా విషయంలో కానీ తాత్విక విషయంలో కానీ నీకుండే ఆలోచనలు బట్టి నీకు అది ఎట్లా నీకు ఆధారంగా ఉండే శరీరం. ఈ ఆధారంగా ఉండే శరీరాన్ని అందుకని హేమాడిపంత్ అంటారు, ఎంత వీలైతే అంత టైం ఉంది. ఇక్కడ అమ్మ ఇక్కడ చూసాం కదా, నేను చూసాను, అందరూ కాశీ కానీ టైం ఉంటే ఇంక పూలు అల్లడం, అటు పోదామా ఇటు పోదామా, టైం ఉంది కదా సార్, 4 గంటలు 5 గంటలు తులజాపూర్ పోయి రావచ్చా లేదు. అంటే మనం గురుసేవలో, మనం షిరిడిలో ఉన్నాం, కాశీలో ఉన్నాం, ఎక్కడున్నాం మనం అంతే. టైం 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 ఆ టైం అయ్యేటడికి టైం ఉన్నది కదా, కాసేపు పడుకుందాంలే. హేమాడిపంత గారంటమ్మా తల్లి ఎట్లాంటిదంటే బాగా చదువుకోవాలి పిల్లలు. అప్పుడు కదండి చదివి నేను నిద్రపోయేవాడు. మరి మీ నిద్రపోయినారో లేదో నాకు తెలియదు, యాక్టివ్గా చదివారో తెలియదు. అప్పుడు ఏం చేస్తుంది, ఒరే రాత్రి చదివారా, షాదా పెడతారా, కథ తాగి కాసేపు చదువుకోరా తర్వాత. ఇది తల్లి. అట్లాగే హేమాడిపంత్ గారు రాస్తారు, సత్యత రాస్తూ నాకు ఒకసారి అలసట కలిగేది. కాస్తంత పడుకుంటే లేపేవాడు, పడుకున్నావా అలసిపోయావా, ఎందుకంటే మీరు ఈ తల్లి చాలామంది మూలం బాగా కంఠస్థం మీకు. లేపేవాడట, లేపంగానే పని లేచిన తర్వాత కూడా బద్ధకంగా ఉండేది కాదట. ఇమీడియట్గా కూర్చోవడం, పెన్ను ఉంటుంది అక్కడ, కాగితాలు ఉంటాయి, రాద్దా. మరి నిద్ర నుంచి లేస్తారు కానీ ఇంకా నిద్రపోతూనే ఉంటారు నాలంటోడు. ఇది చెప్పనక్కడ లేవరా, లేచాను కదా, లేచే ఏం లాభం. చూడండి ఎట్లా ఉంటే ప్రవర్తనలు. అంటే అట్లా లేపుతాడు, లేపినా మళ్ళీ యాక్టివిటీలోకి రావాలి. లేస్తాను అలాంటోడు. ఏం చేశాను సార్ ఇంతకుముందు, ఇప్పుడు లేచా కాదు, నువ్వేం చేయాలి, సచ్చరితను మననం చేసుకో, సచ్చరితను గురించి చేసుకో, సచ్చరిత గురించి ఆలోచించు. లేవంగి లేచినప్పటి నుంచి ఇదేనా సార్, చూడమ్మా ఇదమ్మా, ఇది దేని ద్వారా జరుగుతున్నది, శరీరం ద్వారానే. అలాంటి అధ్యాస ఉండబట్టి ఈ తల్లి కానీ ఇంతమంది ఎవరున్నా కూడా, అంటే నా గురించి నేను చెప్పుకోవడం అవసరం ఎక్కువైపోయింది ఇప్పటికీ. కాబట్టి ఆ ధ్యాస ఉండబట్టి ఎట్లా ఏమవుతుందండి, అప్పుడు ఇంకేమి పిచ్చిదండి, ఇటు పిచ్చోడండి. కానీ పిచ్చోడే
ఆ పిచ్చి అనేటువంటిది ప్రేమ పిచ్చి అంటుంటారే, కాదు, అలౌకికంగా అదే సాధన. ఆధ్యాత్మికంగా ఆ తల్లి, ఆ అమ్మ వాంగ్మయ రూపంలో ఉండేటువంటిది హేమాధిపంత ద్వారా మనకిచ్చింది. అమ్మ ఇది 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 ఇంతే. రుణానుబంధం వల్ల ఈ మహాత్ముడి యొక్క సాంగత్యం నాకు కలిగింది. నేను పుణ్యం చేశానేమో, నేను ఎంతో సుకృతాలు చేశానేమో, ఎన్నో రకమైన క్రతువులు చేశానేమో, ఏది బాబా పాదాల దగ్గరకు వచ్చి సేవ కలుగు చేసేస్తున్నాను. నాకంటే చేసిన వాళ్ళు లేరా? నేనంత గొప్ప ఇదే కాదు. ఏమంటాడు తెలుసా? ఒక్కటే అంటాడు, అది తల్లి ప్రేమ. ఆయన దరిలో నా దగ్గర నాకు అవకాశం ఇచ్చాడు. ఆయన అంతే. నా శక్తి, నేను చేసుకున్న పూర్వజన్మ ఫలం కాదు. ఇంతకంటే గొప్పది ఏంటంటే ఆయన మీద, నా మీద చూపించినట్టు తల్లి లాంటి ప్రేమ. ఏం చదువుకోకుండా పర్వాలేదో, పక్కన కూర్చోరా, అట్లాంటి అంతటి అనుభవించాడు. కాబట్టే ఇప్పుడు నేను చెప్తాను, యోగి మహాత్ముడండి ఆయన. ఆయన సద్గురువు, గురువు అనే దానికి తేడా కూడా చెప్పాడు. మీరు చాలామంది మీకు తెలుసు ఏంటి, గురువు ఎప్పుడు తన గురువును నాకంటే గొప్పవాడిగా గుర్తించాడు. ఆయన ఆ యోగక్షేమాల గురించి ఆలోచించాడు. ఎవరు? గురువు. కానీ సద్గురువు, నేను ఎంత ఇబ్బంది పడుతున్నా నా శిష్యుడు మాత్రం బాగుపడాలి, నాకంటే గొప్పవాడు కావాలి, అవసరమైతే ఆయన ఇంటి పనులు కూడా నేను చేసి పెడతాను అనే భావన అనుభవంలోకి తీసుకొచ్చేవాడు సద్గురు, ఆయన బాబా. అది ఇంకొకటి, హేమాడి పంత్ గారు ఇప్పుడు నేను చెప్పాను, సచ్చరిత్ర అనేది రాసిన తర్వాత వాంగ్మయ రూపంలోకి వచ్చేటది. వాంగ్మయం అనగానే అచ్చిపోయింది అక్షరం, అంటే క్షరం కానటువంటిది. దాని వివరాలు ముందు నేను చెప్పాను. అట్లాంటి ఆ వాంగ్మయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు సందేహం కలగకూడదు. ఏమిటంటే సందేహం? మళ్ళీ ఏమిటండి, ఆయన మసీదులో ఫకీర్లాగా ఉన్నాడు సార్. అరే, మసీదులో ఫకీర్లాగా ఉన్నాడనేది భౌతికంగా ఆయన ఉన్న పరిస్థితి. వాంగ్మయ రూపంలోకి వచ్చి ఎక్కడొచ్చిందండి? వాంగ్మయ రూపంలో ఎక్కడన్నా ఉందా? ఉంది. ఎట్లా ఉంది? మసీదులో ఆయన ఆ రకంగా ఉంది. అంటే వాంగ్మయ అక్షరం, అది వాంగ్మయానికి వచ్చేటట్టుగా ఏమైపోయింది? సకల చరాచర జగత్తులో ఉండేటువంటి యథార్థ స్థితిని తెలపడానికి అది ఆధారం. అంతే. అందుకని ఎప్పుడైనా అక్షరాన్ని అక్షరంలా కంటే అదే గాయత్రి స్వరూపంగానో సరస్వతి స్వరూపంగానో చూస్తేనే మనకు ఆ దృష్టిలో మనం అనుభవం పొందుతాం. లేదండి, అది అక్షరం అండి, అంతే, అక్షరమే ఇది, అంతే. నువ్వు అక్షరం కావు, అంతే, నువ్వు క్షరమైపోతావు. కాబట్టి నీ దృష్టి అంతే, నీ ఆలోచన. నేను చాలామంది మీరు చూస్తుంటే వేదం చదివేవాళ్ళు అదే పఠన, అదే మాట, అదే పదాలు చూస్తున్నారు కదా. కానీ అది వేదం కాదు, అపౌరుషేయం. అంటే వేదంలో ఏముంటాయి? సహస్రేష పురుష సహస్రాక్ష సహస్రవాత్. అక్షరాలేగా, శబ్దాలేగా, పదాలేగా కాదు, అపౌరుషేయాలవి. అంటే భగవంతుడు ఆ రకంగా ఈ రూపంలో, వాంగ్మయ రూపంలో మనం మాటలతో చెప్పుకోవడానికి, ప్రకటించుకోవడానికి ఆధారం. ప్రకటించుకోలేకపోయినా వేదమే అంటారా లేదా? అంటే నువ్వు ఉన్నబట్టి వేదం వచ్చిందా? కాదు, నువ్వు లేకున్నా వేదం ఉంటుంది. అలాగే బాబా చరిత్ర వాంగ్మయ రూపంలోకి వచ్చిన తర్వాత రూపం గురించి ఎవరన్నా అడిగితే సమాధానం ఇదే, అయ్యా రుణానుబంధం ఇంతే. దీనికి వేరే మనం వాడు ఆలోచించిన దాన్ని వాడేదో చెప్పాడని అల్లా మలిక్ అన్నాడు కదండి, ఆయన ముస్లిం కాకపోతే ఎందుకంటాడండి? తలకెక్కించుకోవద్దు కదండి. అన్నాడు. నాకు ఆయన ఆధ్యాత్మికంగా సనాతన ధర్మంలో ఏం చెప్పారో దానికి అనుగుణంగా అమ్మవారే ఆయన నాకుంది. నా అనుభవం నాది, నీ అనుభవం నీది, నీ ఆలోచన. కానీ ఈ ఆలోచన కలగడానికి కారణం రుణానుబంధమే. అంతకంటే వేరే అది ఒక కులము కాదు, ఒక మతము కాదండి. రుణానుబంధ రూపాన ఆ రకంగా ఆ రుణానుబంధంలో ఇప్పుడు మనం విన్నట్టుగా ఈ తల్లి ప్రేమ అంటే ఎంత అంటే, తల్లి ప్రేమ అనేటువంటి విషయానికి వచ్చాడు కొన్ని విషయాలు విన్నాం. కొంతమంది తల్లులు ప్రేమతో ఉంటుంది, కానీ బాధపడతారంట. ఎందుకు? బాగుపడాలి.
ఈ శిష్యులు అనకూడదుగా, వాళ్ళని ఏమనాలి? పిల్లలు అనాలి. ఈ పిల్లలకు మా అమ్మ రాక్షసి అండి, అసలు మా అమ్మ నన్ను చూస్తే చాలు అదే దయ్యం వచ్చినట్టు వస్తుందండి. ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుంది అంటే నీకుండేటువంటి అజ్ఞాన స్వరూపం అది. ఆమె ఏ రకంగా దయ్యమైనా, ఏ రకంగా భూతమైనా, ఏ రకంగా రాక్షసైనా నీ భావనలు నా కన్న తల్లి. ఆమె ఆధారంగానే నాకు శరీరం. ఆమె ఎట్లాంటిదైతే ఆమె అమ్మ అంతే అనే భావన నీకు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నీకు భయం ఎందుకు వస్తుంది, నీకెందుకు ఆలోచనలు వస్తాయి. పాము రూపంలో వచ్చారు నిమోర్కర్ గారికి, తెలుసుగా మీకు. నేను సత్యత గుర్తు చేస్తున్నా అంతే, నేను గుర్తు చేసుకుంటాను. ఏం చేశాడు? భయపడ్డా? నిమోర్కర్ భయపడ్డాడమ్మా? ఏదే చూడండి ప్రత్యక్షంగా. ఎందుకు భయపడలేదు? నీ బిడ్డలను, పాము తన బిడ్డలను తింటుందట, గుడ్లు తింటుందిగా, కానీ నువ్వు మాత్రం తినవు. చూడండి ఎంత గొప్పగా చెప్తారు. దాని యొక్క స్వభావాన్ని కూడా మార్చుకుంటుందట. అట్లాంటి తత్వం నీది. మేము పాము చూస్తుంటే పాము బిడ్డ, పులి బిడ్డలు పుల్లకు భయపడతారా? కాబట్టి మా 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 బాబా ఉన్నాడే వాంగ్మయ రూపంలో నిజంగా ప్రేమ కాదమ్మా, శాశ్వతమైన ఒక బంధన, ఆ బాంధవ్యం. ఇప్పుడు ప్రేమ ఉంటుంది, పోతుంది. మమకారం ఒక్కసారి ఉంటుంది, అది తగ్గొడుతుంది. కానీ ఇది బంధన. ఈ బంధన ఎట్లాంటిదంటే కొన్ని బంధనలు పోతాయమ్మా. ఏ బంధనైనా ఎంతవరకు మీకు తెలుసు, అంతవరకే, శ్మశానం వరకే. కానీ ఆ తర్వాత కూడా ఈ బంధన ఉంటుంది. ఇది ఏ బంధన? ఈ తల్లి నీకు నేను ఉన్నా అంతే. అది ఎలా ఉంటుందమ్మా? శక్తి స్వరూపంలో ఉంటుంది, అంటే వాంగ్మయ రూపంలో ఉంటుంది. అందుకని పదే పదే గుర్తు చేస్తున్నా. చివరకు ఈ మాట గుర్తు చేసుకుని నేను ఈరోజు సెలవు తీసుకుంటా. మనకుండే నమ్మకం వల్ల సచ్చరిత్ర మీద కాదండి, బాబా మీద. బాబా అనేటువంటి ఆ రూపం ఏదైతే ఉందో ఈరోజు అది అపురూపం. కంటి ముందు కనిపించదు. ధ్యానం చేస్తేనో కలలోనో ఏదో రకంగా మన ఊహను బట్టి. కానీ ఈ వాంగ్మయ రూపంలో ఉండే తల్లి ఉందే, ఆ తల్లి ఏం చేస్తే చక్కగా నడిపిస్తుంది. బాబా ఉన్నాడమ్మా, నీ పక్కనే ఉన్నాడు. ఎక్కడ పోయినాడు? నీ దగ్గరే ఉన్నాడు. అందుకని ఇది అనుభవంలో తీసుకొచ్చేది ఎవరు? తల్లే. నడిపించేది తల్లే. నడకలో తేడా వస్తే చెప్పేది తల్లే. ఎక్కడ? ఆ తల్లి. కానీ ఇక్కడ ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపమైన ఈ వాంగ్మయ రూపంలో ఉండే సచ్చరిత్ర అనేది ఎంతమందికమ్మా. మళ్ళా నా గురించి నేను చెప్పుకున్నకల్లా అహంకారం అనుకుంటారేమో, కానీ క్షణం కూడా ఏ క్షణానికి ఏ రకంగా నీకు ఆ దిగులు పోవాలి, ధైర్యం రావాలి, శక్తి రావాలి. నిజంగా తల్లి కూడా ఇయ్యలేదు. చివరికి గుర్తు చేస్తున్నా, ఎవరికైనా ఏదైనా రోగం వస్తే, నా బిడ్డకు రోగం వచ్చింది, నా కొడుకు, నేనది పొందలేనుగా. నా కళ్ళ ముందు పోవడం ఇదిరా బాబు, ఆ రోగం నాకుతుంటే నేను పోయింటే బాగుండు కదా అనుకుంటా. మా ఆవిడ కూడా అనుకుంటుందేమో, కానీ అది సాధ్యమవుతుందా? కానీ బాబా అట్లా కాదు. ఎంత ఇదంటే అవసరమైతే నేను తీసుకుంటాను, అవసరమైతే తీసుకుంటా అంటే మళ్ళీ ఈ తల్లి మొదట్లో ప్రశ్న వేసింది. అది నేను వివరంగా చెప్పనక్కల్లా. మరి అందరికీ అట్లా చేయొచ్చు కదండి. ఒక కష్టం ఉంది, ఒక క్యాన్సర్ వచ్చింది, అట్టాన్ని అనుకుందాం. ఆమె బాధపడుతున్నది, తల్లి మరి బాబా మరి మొయ్యాలిగా. కబడే కొడుకుకు ప్లేగ్ వస్తే నీ పిల్లలు కష్టం కూడా నేను మోసానని బాబా చెప్పాడు కదా, అక్షర రూపంలో ఏమాడిపోతే రాశాడుగా. మరి మీరు అక్షరం అన్నారు, అదేదో వాంగ్మయ రూపం అన్నారు, ఇన్నన్నారు. మరి మా పిల్లలకు మాకు వస్తే ఎందుకు మోయాడు సార్? ఏమో, నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నాను, క్షమించండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మబ్బులున్నాయి, తొలగిపోయిన తర్వాత ఆకాశం నిర్మాణం అవుతుంది. నీ కొడుకు ప్లేగు రావడం అనేది ఒక
ఇప్పుడు ఈ టైంకు రావాల్సినటువంటి అనారోగ్యం అది. కానీ అనారోగ్యం ఎప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కానీ అది క్షణికమే, అది తాత్కాలికమే. నీ కొడుకు ప్రాణం పోదు అని ఏం చెప్పలేదే బాబా. ఇప్పుడు వచ్చింది, కష్టం వచ్చింది, నేను మోస్తాను. ఎందుకు మోస్తాను? నువ్వు నా సేవలో ఉన్నావు కాబట్టి. అది కూడా సబ్జెక్ట్ టు అంటారు చూడండి. నీకెందుకు ఇంత ధైర్యం? అదేదో కాళాస్త స్వాములు వారు చెప్పారు, తమాషగా చెప్తుండేవాడు. ఒకడు ప్లాట్ఫారం మీద ఉన్నాట, నిర్భయంగా ఉన్నాట, వాడు ఏమో భయంతో ఉన్నాట. ఏంటంటే వాడు సామాన్య ఎవడు పోగొడతాడు. ఏంటంటే వీడేమో ప్లాట్ఫారం టికెట్ తీసుకున్నాడు, వాడు ప్లాట్ఫారం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాడు నిర్భయంగా ఉంటాడు. ఎవడొచ్చినా చూపిస్తాడు ఏంద్రా అని, వీడు భయం. అట్లాగే నేను టికెట్ తీసుకున్నా, పూర్తిగా ఏం టికెట్ అది? నిన్ను తప్ప వేరే నమ్మకలేండి, అంతే. నువ్వేం చేస్తావు? అట్లాంటి కాదు, సేవ చేస్తున్నారు. టికెట్ తీసుకుని ఆ ప్లాట్ఫారం మీద ఉండి ఆ రకంగా ఎవరికో పంపించడం చేయాలి. అట్లాగే నీ సేవలో నేను ఉన్నాను. మా ఆయన ఉన్నాడు ఎక్కడ? నీ దగ్గరే. మరి నా కొడుకు నీ దగ్గరికి పోయినా వాడు ఇక్కడికి వచ్చి అమ్మా నాన్న అక్కడే ఉన్నాడు, కొడుకు రోగం వచ్చిందో చచ్చిపోతున్నాడు. అందుకనే బాగా సచ్చరిత్ర ఎట్లాంటిదంటే, వాంగ్మయ రూపమైన సచ్చరిత్ర. నువ్వు సేవలో నిమగ్నమైనావు అనుకో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తప్ప, క్రియాశక్తి స్వరూపమైన ఆ తల్లి వాంగ్మయ రూపంలో బాబా ఏం చేస్తాడమ్మా? నీ అనుభవం నువ్వు పొందుతూనే ఉండాలంతే. దానికి పరిష్కారం చూపు. నాకు ఈ తగ్గి నువ్వు అడగనక్కర్లే, ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారంత. నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లే, అందరూ బాగా అనుభవం పొందిన వాళ్ళే, చాలా అనుభవాలు పొందారు అందరూ. కాబట్టి నాకు మీరు చూశారు, నేను ఎక్కడ సైదాబాద్లో అనుకుంటా, కట్టతో కాకుండా వాకర్తో నడిచా, చేతకాలే. సరే ఏదేదో అంటున్నారు, చాలా డబ్బులు ప్లస్ ఆపరేషన్ అది ఇది అంటున్నారు. ఈ రోజున పరిస్థితి ఏంటి? ఎప్పుడో ఉమామేశ్వరరావు గారు వచ్చి, స్వామి మీరు ఏమనుకోవద్దండి, రామేశ్వరం వరకు కష్టపడి రామేశ్వరం వరకు నేను కష్టపడ్డాము కాదు, ఆయన పరిమితి పెడతాడా? అయ్యా నేను ఒకటే చెప్తా, నా కాలు తీసి కాలు పెట్టలేని స్థితి వచ్చిందనుకో, అప్పుడు నేను రామేశ్వరం ఉండదు, కాశీ ఉండదండి. నేను మోసుకుపోవాలి, ఏం చేయాల్సి వస్తుంది. ఆ స్థితి వచ్చినా నేను ఎట్లా మాట్లాడగలుగుతాను? అయ్యా ఏదో ఉపశమనం చెయ్యి, ఏవో మందులు, ఎవరో కాసంత పట్టుకొని కాసంత ఇది చేసుకొని నడుద్దాం. కాబట్టి ఈ ఉపశమనం మీకు ఇప్పుడు అదే అంటున్నారు. మరి బాబా నెత్తిన వేసుకున్నాడు కదండి, మీకు కూడా వేసుకోవచ్చుగా. అయ్యా అక్కడ కపడే భార్య కొడుకు ఆ ఉన్న స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఆ పిల్లవాడు, వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు, వీళ్ళిద్దరికీ ఉన్న దృష్టి దేని మీద ఉంది? బాబా సేవలో అక్కడే ఉందాం. కొడుకు వెళ్ళిపోవాలి, వాడు ఆరోగ్యవంతుడైతే వీళ్ళలాగా అమ్మా నాన్నలాగా సేవ చేసుకోవడానికి లేదుగా. వాడు చదువుకుంటున్నాడో ఏంటో తెలియదు మాకు, వెళ్ళిపోవాలి. ఆ అబ్బాయి ఇట్లా ఉన్నాడే, వీడి ఎట్లా వెళ్తాడు, వీడితో పాటు మేము పోవాలా? ఉంటుంది కదమ్మా ఎవరికైనా. చూడండి క్లారిటీ ఇచ్చేసాడు. కాబట్టి ఈ ప్రతి దాన్ని కూడా మనం ఒకళ్ళతో దయచేసి పోల్చుకోవద్దు. నీ అనుభవం నీదే. నీకు బాబా ఇస్తున్న అనుభవంలో నా భర్త ఇట్లా ఉన్నాడంటే, నా భార్య ఇట్లా ఉన్నదే. అంటే నేను ఈరోజు రికార్డు అవుతున్నది, ఈరోజు రాత్రి నేను మా ఇంటికి వెళ్తానో లేదో, మా అమ్మ ఇంట్లో ఉంటానో తెలియదు. ఈ యూట్యూబ్లో పెట్టాలంటే కంప్యూటర్కి వెళ్ళిపోవాలి, ల్యాప్టాప్ సరిగ్గా. అయితే ఎందుకుంటున్నా అంటే, ఇదో అమ్మ అడిగింది, పద్మావతమ్మ గారు, మీ అమ్మగారు రాలేదా? అమ్మ కాస్త కూర్చోడానికి ఆమెకి ఇబ్బందిగా ఉంది. మరి మీరంతా పెద్దవాళ్ళేగా అంటే, మీ అంత పెద్దదా కాదని వయసు చెప్పడంగా. కానీ నాకు అనిపిస్తుంది, మరి నేను ఆమె కంటే పెద్దవాడినే కదా, నాకంటే పెద్దది కాదా, మరి నేను బాగానే ఉన్నాగా. అయ్యా అంటే ఆమెకు అశ్రద్ధ, ఆమెకు శ్రద్ధ లేదా? ఇవన్నీ బాధలు లేదు అంతే. కాబట్టి మనకి ఎట్లా ఉంటుందంటే, అయ్యా ఇంతమంది వర్షం పడుతున్నా ఇబ్బంది పడుతున్నా వచ్చి కూర్చొని వింటున్నారే, వద్దు పోల్చుకోవద్దు. ఆమె అంతే, నేను ఇంతే. కాబట్టి ఎవరికి ఎంత ప్రాప్తం చేస్తాడనేదని
ఆ తల్లికి కొడుకు, తల్లికి కూతురికి మాత్రమే ఉంటుందండి. అంతమందికి పెట్టిందే మా అమ్మ 5 మందికి. మరి నాకెందుకు తక్కువ పెడుతున్నది? పెడుతుంది. ఎందుకంటే నీ అనారోగ్య స్థితి కాబట్టి నీ కెపాసిటీ కావచ్చు. డాక్టర్ అందరికీ ఒకే మంది ఇవ్వడు కదండి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సాయి యొక్క ఆ వాంగ్మయ రూపమైన సచ్చరిత్ర మననం చేసుకుంటూ ఉంటే, వీలైతే ఇట్లాంటి అవకాశం తల్లి కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇస్తే మనం మననం చేసుకుంటే, వ్యక్తిగతంగా తాను ఒంటరిగా ఉండి మననం చేసుకోవాలి. ఇట్లాంటి 10 మందితో కలిసామనుకోండి, మా బంధువులు ఉన్నారండి, నేను ఒంటరిగా కూర్చొని తింటున్నా అనుకోండి పండగ, అది ఎలా ఉంటుంది? 10 మంది కలిశారండి. ఈరోజు చేసుకున్న పదార్థం తక్కువే ఉంది, కానీ 10 మంది పంచుకోవడానికి ఎంత ఆనందం ఉంటుందండి. ప్రసాదం తక్కువ, ఇంతమంది వస్తారని అనుకోలేదు సార్, కానీ ఆనందం ఎట్లా ఉంటుంది? అట్లాగే ఎప్పుడు కూడా ఒంటరిగా తాను మననం చేసుకోవడం మంచిదే కాదు. ఆ ఒంటరిగా మననం చేసుకుంటున్నప్పుడు నలుగురితో కలవడంలో వచ్చే దాంట్లో వచ్చిందంటే ఫస్ట్ నిరహంకారత కలుగుతుంది, రెండవది నిరభిమానం కలుగుతుంది. నేను చూడు వాళ్ళు వచ్చారే. ఇంకోటి 10 మంది వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నారండి? ఆమె మాట తీరు బట్టి వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆ మాట నేను పనిలేదు ఎప్పుడు అని ఆమె ఏదో మాడు మొహం పెట్టుకొని మాట్లాడిన వస్తారమ్మా మీరు? అబద్ధం రారు. ఎందుకంటే ఆ మాట తీరులో ఏముంది? సాత్వికత ఉంటుంది. కాబట్టి నిరహంకారత, నిరభిమానము, సాత్వికత, ఈ 3 కూడా మనకి సత్సంగం. అంటే 10 మందిని కలుపుకుందాం. నేను నా ఇంట్లో కూతురు పూజ చేసుకుంటా, నేను వెళ్ళవాలని ఎందుకు గడవాలా? అక్కడే నేను నా గుడి కట్టా, నేను చూసుకుంటా, అంతే కాదు. నేను ఈ అహంకారం పోతుంది, కానీ అభిమానం ఉంటుందండి, అది తొందరగా పోదు. ఆ అభిమానం కూడా తగ్గుతుంది. పోదని నేను పోకపోవచ్చు, తగ్గుతుంది. మూడవది, అబ్బా ఎందుకని ఆమెను కఠినంగా అన్నాను, 4 సార్లు వచ్చింది, ఒక 5వసారి రాలేదు, ఏమైంది నీకు? పొరపాటుగా ఏమ్మా బాధగా, ఇంకా ఐస్ అయిపోతుంది. అంటే ఈ సాత్వికత భావన ఎలా వస్తుంది? వాంగ్మయ రూపంలో ఉండే సచ్చరిత్రను మనం అనుభవంలో, అంటే ఈ రకంగా సత్సంగాలు జరిపి ఈ రకంగా చేస్తారు. ఆమె ఇంట్లో కూర్చుంటుంది, మీరు ఇంట్లో కూర్చుంటారు, నేను ఇంట్లో కూర్చుంటా. నిన్న ఇది జరిగింది కదా, మనల్ని చేసుకో. ఇంకోటి ఈ మనల్ని చేసుకోవడంలో వస్తుందంటే, బంధువులు కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇష్టం ఉండదు, అదేదో 1 వే ట్రాఫిక్ లాగా మనమేదో. అట్లాంటి పరిస్థితులు హేమాడి పంత్ గారు చెప్పారు చక్కగా, దయచేసి అక్కడ ఎక్కువ మాట్లాడకండి, వద్దు. అది రుణానుబంధమే, అంతే. ఆ రుణానుబంధంలో మనం ఏం అనుభవిస్తున్నాం మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి ఇదేమైనా కొలమానమా? ఎంత సంపాదించామంటే జీతం 1,00,000 చెప్ప, దీనికి ఏం జీతం సంపాదిస్తున్నా? కాదమ్మా. ఎప్పుడైతే ఈ ప్రేమ అనే దాంట్లో కానీ సత్సంగాల్లో కానీ నేను ఇది సంపాదించానని కానీ ఆలోచన వచ్చిందో, అక్కడి నుంచే పతనం స్టార్ట్ అవుతుంది. నాలో ఉండే కొంత దాని అభిమానం, మాయ, నేను ఇట్లా మాయ ఇంత, అది తగ్గకపోతే అంటే అవి పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవడం వలన నీకేమవుతుంది? నీ ఉనికేం పోదు. బాగా మామూలు చెప్పాలంటే, ఆ తల్లి డాక్టర్గా షుగరు, బీపీ తగ్గుతుందా లేదని తెలియదు, కానీ టెన్షన్స్ తగ్గుతాయమ్మా. ఇంతకుముందు ప్రతిదానికి టెన్షన్. చూడు అంత వయసులో ఉంది, చూడు ఎంత హాయిగా ఉంది. ఎందుకుంది? నీకంటే కొన్ని వనరులు లేవు. ఇట్లా మనము సత్సంగం అంటే సాయి భక్తులు సత్యతను ఆధారం చేసుకున్న సత్సంగం. అది కూడా నేను స్పెసిఫిక్గా చెప్పనక్కల. ఎట్లాంటివి జ్ఞానాలలో ప్రత్యేకించి సచ్చరిత్రమ్మ, అమ్మో ఇన్ని అంటే 5 రోజులు, 7 రోజులు, 18 రోజులు, 40 రోజులు, కొన్ని క్షేత్రాలలో. ఇప్పుడు ఈ క్షేత్రంలో మరి నేను దాదాపుగా మీకు తెలుసు 615 ఆ తల్లి ఇంట్లో అయిపోయింది, 616. ఇప్పుడు నేను చెప్పిన విషయము ఎక్కడ వాళ్ళ ఇంట్లో చెప్పాలా, అక్కడ లేవు.
ఈ రకంగా తల్లి ప్రేమ అనే దాన్ని అనుసంధానం చేస్తూ మాట్లాడుకోవడం. ఇక్కడ నేను చెప్తున్న దానికి కారణం మీరు అనుకోవచ్చు, మీరు కాస్త బాగా ప్రాక్టీస్ చేశారేమో సార్, ఇంకా ఇదే ఎప్పుడు ఏం చెప్పాలి. నేను లేదమ్మా. దానికి కారణం ఏంటంటే నెంబర్ 1 ఈ తల్లి. ఏ తల్లి? ఈ భూమాత, ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో 108 నామం, సత్యత పారాయణాలు అంటే ఈ తల్లి. అందుకని మనం దేన్ని తల్లి అంటున్నాం? భూమాతను తల్లి అంటున్నామా? ఈ తల్లి. తర్వాత ఈ తల్లి ఎక్కడైనా ఉంటుంది, మామూలుగా ఏ రోడ్డు మీదైనా ఎక్కడ, కానీ ఆ తల్లిని గురించి ఆ గుర్తు చేసుకుంటూ గౌరవప్రదంగా ఉండే ఆ దంపతుల ఇల్లు, ఆమెకుండే మనస్సు, తర్వాత ఆమెకు తోడుగా ఉండే మీలాంటి వాళ్ళు, ఈ వీటన్నిటి కారణంగా నాకు ఈ రకంగా వస్తాయి తప్ప అదేదో పండితులకు తెలివితేటలు ఉండే వాళ్ళకు చెప్పేవి అలాగే ఉంటాయి. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈ తల్లి ప్రేమతో అనుసంధానం చేస్తూ ఈరోజు ప్రారంభం చేశాము. చక్కగా నేను అనుకున్నా, ఈ మా అమ్మ చక్కగా కుర్చీలు వేసింది, హాయిగా అదంతా. ఇంతకుముందు చిన్న ఉండేది, ఇప్పుడు వచ్చేవాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు ఏమో వర్షం పడుతున్నది, అసలు వస్తారో రారో, అసలు నేను వస్తానో రాను. నేను చెప్పే ఈ తల్లి పుణ్యమని నాకు నిశ్చింతగా ఎంత కుంభవృషపడ్డా ఇబ్బంది లేదు. కళ్యాణి గారి పుణ్యమా అని కారులో రావడం, కారులో పోవడం, అది కూడా అన్నా. అది ఆమె ఇంట్లో కదా, నేను ఎట్లోట ర్యాపిడ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, వద్దు స్వామి నేట రాకూడదు. ఇవన్నీ నేను ఎవరిచ్చారు? బాబు ఇచ్చారా? మా అమ్మ నాకు ఇచ్చింది అనుకుంటాము. సచ్చరిత్ర ఒక తల్లి స్వరూపంగా, ఆ వాంగ్మయ రూపమైన ఆ తల్లి నాకు ఇట్లాంటి వాళ్ళ యొక్క రుణానుబంధంలో అనుభవించేటట్టు చేస్తారు. దీంట్లో నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయిందనుకో, ఇన్నాళ్ళు బాగా చేశారు, ఇప్పుడు వీళ్ళకి ఏం బుద్ధి పుట్టిందని అనుకో. అది నాకు అనుభవంలోకి రావాలి. అది నేననేది ఏంటంటే, ఈరోజు ఈ స్థితి ఉంది, రేపు ఈ స్థితి కూడా ఉండకపోవచ్చు, ఇంతకంటే గొప్ప స్థితి రావచ్చు. చప్పట్లు కొట్టు. కానీ అప్పుడు ఆ స్థితి నుంచి కింద పడ్డామో, నువ్వు ఇట్లన్నా ఆయన చేయడు, నేను కాదు. కానీ నేను ఎందుకంటే నా ప్రవచనకర్తగా నేను ప్రవచనం అని చెప్పడంలా జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తున్నది ఆయన. ఈ యజ్ఞంలో కట్టె ముక్కలు వేస్తాం, అగ్ని ప్రజ్వలన. ఇక్కడ కట్టె ముక్కలు వేయడంలా మనసులో ఆలోచనలు వేస్తున్నాం. మనసులు నాలోనే మీకు చెప్తున్నా. దీంట్లో అవి ఏమవుతాయి? బయటికి వస్తుంటాయి. ఏ రకంగా? అగ్ని రూపంలో, పొగ రూపంలో ఆ వచ్చేవే ఇట్లా ఇట్లా ఇది అనుభవం. కాబట్టి ఇంత చక్కగా ఒక వాంగ్మయ రూపమైనటువంటి అమ్మవారు, ఆమె బాల కావచ్చు, చండీ కావచ్చు, ఆమె పార్వతి కావచ్చు, ఏ రూపమైనా ఆ వాంగ్మయ రూపమైనటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానస్వరూప స్వరూపమైన ఆ తల్లి మరి వ్యావహారికంగా విన్నాం, అలౌకికంగా కూడా విన్నాం. ఈ రెండూ కూడా మరి ఎట్లా వచ్చిందంటే మన అనుభవాలు కాదు. హేమాది పంత్ గారి సాంగత్యం, ఆయన సాంగత్యం చేయకుండా ఉండుంటే, సాంగత్యం చేసిన ఆయన పొందిన అనుభవాల్లో ఇట్లాంటి అనుభవాలు పొందకుండా ఉండుంటే అందరూ అట్లా. ఇప్పుడు దాసగండ గారు రాశారు స్థవన మంజరి, దాసగండ రాశారు కొన్ని, ఇట్లా ఇంత లేదు. ఆయన వేరే రకంగా అంటే భావనను బట్టి ఉంటుందండి అనుభవం. కాబట్టి ఆ తల్లి స్వరూపం ఇన్ని చోట్ల గుర్తు చేసుకుంటాడమ్మా. అని ఇంకోటి చెప్తున్నా, చివరి ఇప్పుడు ఆపుతాను అంటున్నా. నేను కూడా కాస్త ఆవేశాన్ని పోతున్నానేమో. ఈయన ఎవరు? మన హేమాడి పంత్ గారి కన్న తల్లి చనిపోయింది చిన్నప్పుడే. ఆ కన్న తల్లికి ఉండే ప్రేమ పొందలేరు కదండి. ఆ లాలించడం కానీ అదన్నీ మనం చెప్పనక్కల మీకు నేను. కానీ తనను పెంచిన తల్లిని గురించి ఎంత గొప్పగా చెప్తాడు. ఎందుకంటే ఆ కొరత లేకుండా ఆ లాలింపు, అవి అయ్యో నేను పొందలేకపోయానే అనేది లేకుండా చేసింది నా పిన్న తల్లి అంటాడు. కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, ఎవరు ఏది లోపమో ఆ లోపంతో బాధపడతారు. ఎందుకురా ఆ లోపం ఉందా? మీ చిన్నమ్మాయి పెంచిందిగా, తక్కువ చేసిందా? అమ్మ లేదని లోపం ఎప్పుడైనా ఇచ్చిందా నీకు మీ పిన్ని అనుకుంటాను చూడండి. అదే సచ్చరిత్ర మనకి ఇచ్చేది. నాకు 10 రూపాయలు, ఇంకా 5 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు బాబా.
వీటన్ని ఈ ఆలోచన ఎట్లా అవుతుంది? భావన భావన భావన. ఆ భావనలో తల్లి స్వరూపంగా బాబా మనకు అందిస్తున్నాడని మీ ముందు గుర్తు చేస్తూ, ఏదైనా మనము అంటాం, సార్ బాబాకు సేవ చేశాడు సార్, చనిపోయాడు సార్. నిన్న బాబాకు సేవ చేశాడు, చనిపోయాడు. బాబాకు సేవ చేశాడు, ఏదో అయిపోయాడు. నిన్న బాబాకు చేశాడు కాబట్టి ప్రాణం పోయింది అనేటువంటి ఆలోచనకు వస్తే, ప్రాణం ఎవరికైనా పోతుంది కదండి. అంటే మనం ఏమనుకుంటామంటే బాబాకు సేవ చేశాడు కాబట్టి వాడికి ప్రాణం పోకుండా ఉండాలా? ఎవరికైనా ఉందా అట్లా? మరి ఎందుకు ఆలోచన వస్తున్నాయి? బాబాకు సేవ చేశాడు సార్, చాలా కష్టపడ్డాడు సార్, ఎవరూ గుర్తించలేదు సార్. ఇది చూడండి, అంటే సేవ చేయడంలో నన్ను గుర్తించాలి. అందుకని తల్లి ఎలాగైతే నీకు సేవ చేస్తుందో నువ్వు నీ చెయ్యంతే, అక్కడ ఏం ఆశించదే. అట్లాగే ఆ రుణానుబంధాలు నాకు చేసినప్పుడు తల్లి కూడా ఊరే నా కంటి ముందే పోయావురా, తట్టుకోలేదండి తల్లి కానీ తండ్రి కానీ. నాకు నిజంగా అంటే వాడి కడుపున పుట్టాడు, వాడి కడుపున పుట్టాడు కానీ వెళ్ళిపోయింది. మంచి సేవ చేస్తూ వెళ్ళిపోయింది అనుకో, తట్టుకుంటుందండి తల్లి తండ్రి? మీ అంత తల్లి తట్టుకుంటారా? లేదండి. అదే బాబా అనుభవించాడు. అలా అనుభవించింది ఎవరి వల్ల? మేఘా వలన. మేఘా అక్కడ చూడండి, మనం అంటున్నాం ఈరోజు ఎవడో యూట్యూబ్లో ఆ కుత కూసాడు, ఈ కుత. నిన్న మేఘా ఎవరిని నమ్మి పూజ చేశాడు? ఆయన ఫకీర్ని కాదుగా, బాబా బాబా అనే ఫకీర్ని కాదుగా, శివుడు 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 శివుడు. శివుడికి అభిషేకం చేయాలి, నేను అభిషేకం చేస్తున్నా. శివుడికి బిల్వపత్రాలు ఇష్టం, నేను శివుడికి త్రిశూలం ఇష్టం, త్రిశూలం గీచా. ఇంతే తప్ప మరి ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఒరే నువ్వు ఎప్పుడు అల్లామని కంటావు కదా, నాకు బుద్ధి వచ్చింది ఇప్పుడు, మరి మారవచ్చుగా. ఎప్పుడు అల్లామని కంటావు, నీ దగ్గర ఎక్కువ ముస్లిమ్స్ వస్తున్నారు కాబట్టి నేను కూడా ఖురాన్ నేర్చుకోవాలి అనుకున్నాడా మేఘా? అలా చదువుకోమని బాబా ఎప్పుడైనా చెప్పాడా మేఘాకు? అమ్మ ఇదమ్మా సచ్చరిత్ర, అంటే వాంగ్మయ రూపంలోకి వచ్చిన సచ్చరిత్ర. అందుకనే దిల్సుఖ్నగర్లో చాలా ఏళ్ల క్రితం, ఎప్పుడు అది 18వ జ్ఞాని, నాకు గుర్తులేదు ఎన్నో జ్ఞానిక 36దో మేఘా కథ చెప్తున్నాను. మేఘా కథ చెప్తుంటే ఇప్పుడు అది కూడా అనుభవంలోకి వచ్చింది. మేఘా కథ చెప్పబోతున్నా, మేఘా కథ చెప్పినాక వర్షం పడుతుంది. అది ఈరోజు కూడా అనుభవించాను. అప్పట్లో బాగానే వర్షాలు లేని రోజు కూడా ఆ రోజు సోమవారం కానీ ఒక్కోసారి సోమవారం చెప్పాను నేను, వర్షం పడుతుంది అంతే. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడండి. నీళ్లు 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 పోతూ ఉండండి అంతే. ఆ నీటి ధార మీద ఆయనకి నిజంగా మనకు ప్రాణం దాంట్లోనే ఉంది ఆయనకి. కానీ ఎంత సిద్ధ స్వరూపమట, కనిపించకుండా ఉండే మొత్తం యావత్తు ఆయన లేనిది ఏం లేదు. అందుకని హేమాడి పంత్ గారు అంటారు, నేను నడుస్తున్నాను. దేంతో నడుస్తున్నావా? కాళ్ళతో సార్ నడుస్తున్నావు. చేతులు ముక్కు కాళ్ళు అంటున్నావు, మరి ఈ కాళ్ళు చేతులు ముక్కు ఉందే, ఆ శివుడే పోయినాడు అనుకో, అప్పుడు నిన్ను మోయడానికి నలుగురు ఎందుకు అవసరం? నువ్వే మోసుకోవచ్చుగా. ఎట్లా రాస్తాడమ్మా వాంగ్మయ రూపంలో, శివుడు అయ్యా నువ్వు, నన్ను నీ రూపంలో ఉండే నలుగురు మోస్తారు ఎట్లయినా నన్ను కానీ నా కొడుకు కానీ. అంతేగాని నేనెందుకు భయపడాలి? నువ్వు ఉన్నంత కాలం ఆ కాళ్ళు ఉన్నాయి, నడుస్తున్నంత అంతే. ఇది చెప్పినంత సులభం కాదు తల్లి, క్షమించాలి. అసలు సంజయవాడ మిమ్మల్ని ఇబ్బంది పరుస్తున్నానేమో చాలా. కానీ ఈ తల్లి అందరూ చెప్పారు, అట్లాంటి అనుభవాలను ధైర్యాన్ని మనకు బాబా ఇస్తాడు. అట్లా మేఘ చివరి క్షణం వరకు పోయింది. ఎవరి ప్రాణం పోయింది? మేఘా ప్రాణం. చచ్చిపోయినాడు మేఘ అని పొద్దునే వచ్చి చెప్పాడు. ఆయన తెల్లవారుసాని చెప్పాడు. 1912 జనవరి 19వ తారీఖు, అంటే సంక్రాంతి తర్వాత కదా వచ్చి చెప్పారట. అయ్యా మేఘా చచ్చిపోయాడా అంటే అంతకుముందు చనిపోతున్నట్టుగా ఎక్కడా కూడా ఏ అనారోగ్యంగా ఏమీ లేదు ఆయనకు.
వచ్చాడంటే పొద్దున కాగడహారతి, సాయంకాలం సంధ్యాహారతి. సంధ్యాహారతి, కాగడహారతి 2 హారతులలో ఆయన ఏం చేసేవాడట? ఆయన చేయాల్సిన సగుణోపాసన మొత్తం ముందు చేసేవాడట. పూజ అదంతా చేసి ఒక కాలు ఇట్లా మన కాలు మీద ఇట్లా పెట్టుకొని నిలబడేవాడు. అంతే, అట్లా నిలబడి ఉండేవాడు అంతే. అందరూ ఇంకా పాట పాడితే వాళ్ళంతా అమ్మడా పోయి హారతి ఇచ్చేవాడు. ఎవరు? మేఘ. అంటే శివుడికి ముందు ఆ ఉంటారే వాళ్ళలాగా నిలబడ్డాడు అంతే. ఆయన శివుడు, ఆయన ఈశ్వరుడు. ఆయన అమ్మ అట్లాంటి ఆలోచనతో ఉన్న మేఘ ప్రాణం పోయిందంటే మరి ఎంత బాధపడతాడండి? ఎవరు? శివుడే బాధపడ్డాడు. అందుకని శివుణ్ణి మనం ఎక్కడైనా చూడండి మీరు, ఆయనకు అల్ప సంతోషట. ఆయన అంటే అనుభవాలలో భక్తులు చెప్తారు. మనకి కాస్తంత ఆ శివుడి సేవలో ఉంటే అని పులకించిపోతాడు. అరే నీకు ఇచ్చింది వాడు 10 రూపాయలు అయితే నువ్వు పులకించిపోతాడు కదా, నీ తర్వాత 1000 రూపాయలు పోని తీసుకునేలే, నా దగ్గర తర్వాత 1000 రూపాయలుగా ఇస్తాను అట్లా అంటాడు శివుడు. అంటే అరే నా దగ్గరికి కొంచెం 10 రూపాయలు అడిగాడు, తర్వాత 1000 రూపాయలు నూపుతాడా అని ఉండదటండి. అది శివుడి తత్వం అది. కానీ అదే శివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఇచ్చే 1000 కాదు, 1,00,00,000 ఇచ్చినా అక్కర్లేదు, నీ సేవ చేస్తూనే ఉండాలి అనే మనిషిని చూసి మరి శివుడు ఏం చేయాలండి? ఇంకా నీ ఏమి చేత కాదటండి, కంట తడి పెట్టుకుంటాట. అందుకనే ధార మల్లన్న కన్నీరు నుండి శ్రీశైలంలో మీరు చూశారు, ఎవరైనా వెళ్ళారు అంటే ఆయన ఎంతసేపు వచ్చి తన బాధపడ్డాడట. ఎంత కష్టపడిపోతున్నారా నన్ను సేవ చేసుకున్న వాళ్ళు. అట్లాంటి ఆ శివుడిగా నమ్ముకున్న మేఘ ప్రాణం పోయిందని వినంగానే ఇంకా కాలు కనిపించాడా? హారతికి ముందు నిలబడడా? కాదు, సాయిబాబా శవంతో పాటు వెళ్ళాడండి. ఊరికి పోచేస్తారుగా అంతిమ యాత్ర, శ్మశానానికి వెళ్ళాడు, శవం మీద చేయి పెట్టాడట. నిజమైన భక్తుడు వీడు. భక్తి అంటాం చూడండి, ప్రేమ. ఆ భక్తికి చెప్తున్నా కదా, చాలాసార్లు గుర్తు చేశాను, భక్తి ప్రేమ ఒకటని కాదమ్మా. ప్రేమ అనే దాంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాసత్వం ఉండాలి. ప్రేమ అనే దాంట్లో త్యాగం ఉండాలి. త్యాగం లేని ప్రేమ దండగమ్మ. భక్తికి ఏముండాలి? దాసత్వం ఉండాలి. బాబా ఏమన్నాడు? నా అంటే నా ఇంకా దాసుడు తప్ప వేరే ఆలోచన లేదు ఆయనకి. బిల్వం కావాలి, ఎక్కడో 3 కిలోమీటర్లు పోవాలి, తెచ్చాడు. అరే నువ్వు తీసుకురారా, లేదే. దాసుడు అంతే. అదేది కొబ్బరిగా పోయాడు, నీళ్లు తీసుకొచ్చాడు, అభిషేకం చేశాడు. సంక్రాంతి రోజున కాళ్ళకు చెప్పులు లేవు, ఎత్తిన గొడుగు లేదు. ఏమవసరం? దాసత్వం అంతే. ఈ దాసుడు ఎట్లాంటి ఉంటాడంటే, ఓ రకంగా చెప్పాలంటే శివభక్తులు ముండోళ్ళు. అంటే మీరంతా ఎక్కువగా అనుభవిస్తున్న శివభక్తులు వచ్చేది అంతే. ఇంకా ఆ దాసత్వం అంటే కూసవలసిందే శివుడు. అంత దాసత్వంలో కూడా మొండితనంగా ఉన్నా కూడా మరి శివుణ్ణి రంజింపజేశాడంటే గొప్పతనం శివుడిదే భక్తుడిదే? భక్తుడిదే గొప్పతనం. భక్తుడిదే గొప్పతనం. అంటే ఎప్పుడైనా సద్గురువులు ఎట్లా ఉంటారంటే, సద్గురువు గొప్పతనమా, నమ్ముకున్న శిష్యుడి గొప్పతనం అంటే శిష్యుడిదే గొప్పతనం అంటారు. నాదేం లేదు అంటారు అట్లా సద్గురువు. అట్లాంటి శివుడు అండి. కాబట్టి ఆ మేఘ నిజంగా తల్లి ఎవరో తండ్రి ఎవడో, ఎక్కడ పుట్టాడో ఎక్కడ విరిగాడో, వంటలు చేసుకుంటూ బతికేవాడో ప్రాణం అక్కడ పోవడం ఏంటండి ఇది. అందుకని చివరిగా గుర్తు చేస్తున్నాను, మా అమ్మ ఇంకా ఒక అర్ధగంటలో చనిపోతున్నాగా. అప్పుడు 18వ జ్ఞానయజ్ఞం, ఇది 616వ జ్ఞానయజ్ఞం. ఎన్నేళ్ళ కదా. నాన్న ప్రసాదు మేఘా కథ చెప్పావారా అన్నది ఆంధ్ర మహిళా సభలో ఉంది ఆమె అడ్మిట్. అయితే లేదు నా అమ్మ ఈరోజు చెప్తాను. ఆ రోజు అప్పుడు నాగోల్ దగ్గర మా అన్నయ్య గారి ఇంట్లో జ్ఞానయజ్ఞం జరుగుతున్నది, 18వ జ్ఞానయజ్ఞం. ఈరోజు సోమవారం కదమ్మా, ఈరోజు చెప్తాను. సరేలే నాన్న ఓ పుట్టది. మేఘ ఈరోజు చెప్తాను అంతే, విన్నదమ్మా అంతే. తర్వాత 15 నిమిషాలకు చనిపోయింది.
అదే చేతిలోకి తీసుకున్నా, మీకు చాలాసార్లు విన్నాను. అందుకని ఈరోజు ఈ పద్మావతమ్మ గారింట్లో మీరందరి ముందు ఈ తల్లి ప్రేమతో, అంటే దాన్ని ఏమంటారు, అంత తల్లి మనస్తత్వం ఎలాగో మా అమ్మ మనస్తత్వంలో మేఘా కథ చాలా గొప్ప కథ. ఎన్నోసార్లు ఎక్కడెక్కడో చెప్తుంటే విన్నది ఆమె. నాన్న మేఘా కథ చెప్పేవారా? చూడండి, ఆమె లలితా త్రిపుర సుందరి ఉపాసకురాలు, అనుష్ఠానపురురాలు, హిందీ పండిటు, చదువుకున్నామె, సంపాదించి పెన్షన్. కానీ నిశ్చింతగా మేఘా కథ చెప్పావా అంటే ఎంత గొప్ప. అది ఎవరి కథ? అదేమి ప్రహ్లాదుడి కదా, అదేమి ఆంజనేయ స్వామి కదా, సాయిబాబా చరిత్రలో కదా. ప్రాణం పోతుందని తెలుసా? తెలిసినా కూడా మరి బాబా రకంగా ఈ కథ చెప్పావా అని నాకు ఆ కొడుకుని అడిగిందంటే సచరిత్ర వాంగ్మయ రూపంలో ఎట్లాంటిదో దయచేసి. అంటే నా తల్లిని నేను ఈరోజు గుర్తు చేసుకుంటూ ఇంతమంది తల్లులు ఎదురుగా గుర్తు చేసుకుంటాను. ఇది అమ్ము, ఇది నిజంగా అమ్మవారి స్వరూపమేనండి బాబా చరిత్ర. ఎందుకంటే మనం పుస్తకాన్ని మన చేతికి అందగానే మనం అసలు దాన్ని తీసుకొని చదువుతానండి అనగానే ఇంకా ఇచ్ఛాశక్తి స్టార్ట్ అవుతుంది. వాంగ్మయ రూపంలో ఉండేటువంటిది అది అంత శక్తి ఎట్లా వచ్చింది? అపౌరుషేయము. ఎందుకు అపౌరుషం? ఆయన భగవంతుడు కాబట్టి. ఆయన చేత రాయించబడింది ఎవరి చేత? హేమాధిపతి నిమిత్తం. అందుకని ఇచ్ఛాశక్తి క్రియాశక్తి స్వరూపంగా అది అమ్మవారి స్వరూపమేనండి. అందుకని నాకు ఇప్పటికీ మా కుటుంబాల్లో మా అమ్మ మేఘా కథ చెప్పావని ప్రతి కథ కూడా ఆ చెప్తున్నప్పుడు ఈ కళ్యాణ్ గారు చెప్తా, మనం అక్కడ ఉన్నామా, మనం చూస్తున్నామా, అలా రాశాడండి. ఏం ఆడిపోయాను. ఇప్పుడు మేఘా కథే ఉంది. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన 1912 ఆ జనవరి 19వ తారీఖు ఆయన చనిపోయినప్పుడు బాబా ఆయన శరీరం మీద చేయబెట్టి నాకు నిజమే ఉన్నాడు. ఆయన ఇదంతా చూశాడు. మరి ఇంత జ్ఞానం సంపాదించాడా? అజ్ఞానం పోయిందా? ఇంకా అర్థం చేసుకోండి. అట్లాంటి జ్ఞానశక్తి స్వరూపంగా, క్రియాశక్తి స్వరూపంగా, సత్యతను అపౌరుషంగా ఒక తల్లి ప్రేమతో మనకు అందించి మనం అనుభవించాలి, మనం ఆనందపడాలి అని మీ ముందు గుర్తు చేస్తూ, ధన్యుడైనాడయ్య నీదరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి. ధన్యుడైనాడయ్య నీదరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి. శివుడవు నీవనే పూజించినాడో, శివుడవు నీవని పూజించినాడు, నీ చెంతనే తనువు చాలించినాడు. ధన్యుడైనాడయ్య నీదరిని ఏరి భక్తితో మేఘా నీ సేవ చేసి. శివ పంచాక్షరి జపించువాడు షిరిడీకి నీ చేత ఈడ్వబడినాడు. సర్వజ్ఞుడవు శివుడవని తెలుసుకున్నాడు, సర్వజ్ఞుడు శివుడవని తెలుసుకున్నాడు. దాసుడై స్థిరముగా నీ చెంతే ఉన్నాడు. ధన్యుడైనాడయ్య నీదరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి. గుళ్ళల్లో దేవుళ్ళ పూజ చేసేవాడు, వసురూపమౌ నిన్ను భక్తితో కొలిచాడు. బిల్వాలతో పాద పూజ చేసేవాడు, బిల్వాలతో పాద పూజ చేసేవాడు. నగుమోముగల నీకు హారతిచ్చేవాడు. ధన్యుడైనాడయ్య నీదరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి. హర హర గంగంటూ అభిషేకమును చేసే పరమేశుడవు నీకు తల మాత్రమే తడిసే. త్రిశూలమును గీయ ఆశిస్సులను పొందే, శివలింగమును పొంది భద్రముఖ పూజించే. ధన్యుడైనాడయ్య నీదరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి. సాయి పద సన్నిధిలో ముక్తి నొందినవాడు, షిరిడీలో శివునిలో లీనమైనాడు. రాజేంద్రుమది నేరు సాయి సేవకుడు, నిజమైన భక్తుడిగా మెప్పు పొందినవాడు. ధన్యుడైనాడయ్య నీదరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి. భక్తితో మేఘా నీ సేవ చేసి. కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనేన జంబా మానసం వా అపరాధం విహితమహివితం వా సర్వమేతక్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की